ప్రభుని యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. మరొక ప్రభు దినాన మనము కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడు ఇచ్చిన ఈ గొప్ప తరుణాన్ని బట్టి ఆయన ఎంతగానో స్తుతిస్తున్నాను. దేవుని వాక్యం నుండి మనము యోహాను సువార్త 6వ అధ్యాయాన్ని కొనసాగిస్తూ ఈరోజు 41 నుండి 51 వరకు ఉన్నటువంటి ఆ వాక్య భాగాన్ని మనం ధ్యానించుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 41 నుండి 51 వరకు ఉన్నటువంటి వాక్య భాగం. 41వ వచనాన్ని మనం చదువుకుని మన ధ్యానాన్ని ప్రారంభించుకుందాం. కాబట్టి నేను పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారమని ఆయన చెప్పినందున యూదులు ఆయనను గూర్చి సనుగొనొచ్చు, ఈయన యోసేపు కుమారుడైన యేసు కాడా? 42వ వచనం. ఈయన తల్లిదండ్రులను మనం ఎరుగుదము కదా, నేను పరలోకం నుండి దిగి వచ్చి ఉన్నానని ఈయన ఎలాగో చెప్తున్నాడనేది. ఓకే, సో ఈ వాక్య సందర్భాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, యేసుక్రీస్తు ప్రభు 5,000 మందికి 5 రొట్టెలతో 2 చిన్న చేపలతో భోజనం పెట్టినటువంటి ఒక గొప్ప అద్భుతము జరిగిన సంఘటన ఈ అధ్యాయ ప్రారంభంలో మనం చదువుతున్నాం. సో ఆ రొట్టెలు తిని తృప్తి పడినటువంటి వారు ఆ మరుసటి రోజు కూడా యేసుక్రీస్తు ప్రభువును వెతుక్కుంటూ ఆయన దగ్గరకు వచ్చి ఆయన అదే భౌతిక ఆహారాన్ని మళ్ళీ వాళ్ళకి అనుగ్రహిస్తాడు అన్నటువంటి ఆశతో ఆయన్ను వెంబడించే లేదా ఆయన పైన ఆధారపడే ప్రయత్నం చేసినట్టుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. సో ప్రభు దగ్గరకు వచ్చి వాళ్ళు చాలా ఆసక్తిగా, అంటే ప్రభు నువ్వు ఇక్కడికి ఎప్పుడు వచ్చావు అని చదివినటువంటి ఆ వాక్య సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. అంటే దే ఆర్ రియలీ ఎక్సైటెడ్ టు ఫైండ్ జీసస్ వన్స్ అగైన్. వాళ్ళు చాలా కష్టపడి దోణులు వేసుకుని సముద్రము దాటి యేసుక్రీస్తు ప్రభు స్వంత ఊరికి ఎక్కడుంటాడో ఆయన వెతికి మరి ఆయన దగ్గరికి వాళ్ళు వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. రావడంలో ఉద్దేశం ఏంటి అని అంటే, ఆయన కేవలం వారికి నిన్న ఇచ్చినటువంటి అదే ఆహారం ఈరోజు కూడా ఇస్తాడు అన్నటువంటి ఆశతో వాళ్ళు రావడం జరిగిందనమాట ఆయన దగ్గరికి. సో ప్రభు వాళ్ళకి ఇచ్చినటువంటి సమాధానం మన జ్ఞాపకం ఉంది కదా, మీరు క్షయమైన ఆహారం కోసం కష్టపడి నా దగ్గరికి వస్తున్నారు, కానీ మీరు రావాల్సింది నిత్య జీవము అనుగ్రహించే అక్షయమైన ఆహారం కోసం నా దగ్గరికి రావాలి అని ప్రభు వారికి హెచ్చరిక చేసినటువంటి ఆ మాటలు మనం చదువుతున్నాం 26, 27 వచనాల్లో ఇదే అధ్యాయంలో. సో పరలోకం నుండి నేను దిగి వచ్చినటువంటి జీవాహారమును అని ఈ వచనంలో మాత్రమే కాదు, 41వ వచనంలో యూదులు ఆయన అలా చెప్పుకుంటున్నటువంటి మాటకు స్పందిస్తున్నట్టుగా ఇక్కడ ప్రస్తావించబడింది. కాకపోతే ఇదే మాట పదే పదే ఆయన ఈ అధ్యాయంలో చెప్తూ వచ్చాడు. పరలోకం నుండి దిగి వచ్చినటువంటి జీవాహారమును నేనే అన్నటువంటి మాట చాలాసార్లు యేసుక్రీస్తు ప్రభు ఈ అధ్యాయంలో నొక్కి చెప్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు ఆ మాటలు చెప్తున్నాడు అని అంటే, వాళ్ళు యేసుక్రీస్తు ప్రభు ఇచ్చినటువంటి ఆ భౌతిక ఆహారం కోసం వచ్చారు, కానీ నేను ఇచ్చే వాటి కోసం కాదు, నా కోసమే నా దగ్గరికి రావాలి, ఎందుకనంటే నన్ను కలిగి ఉంటేనే మీకు నిత్య జీవం అన్నటువంటి భావంలో ప్రభు ఈ మాటలు చెప్పినటువంటి సందర్భాన్ని మనం చూసాం. ఇప్పటికీ 2-3 సార్లు మనము ఆ వాక్య భాగం అంతా కూడా ధ్యానించుకున్నాం కాబట్టి ఆ వివరాల్లోకి నేను వెళ్ళట్లేదు. కాకపోతే ఈ సందర్భాన్ని మనం ఒకసారి గుర్తు చేసుకోవడానికి మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చినటువంటి జనసమూహం ఎవరైతే యేసుక్రీస్తు ప్రభుతో ఇక్కడ మాట్లాడుతున్నారో, లేదా ఎవరితో అయితే యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతున్నారో, ఎవరి మధ్యలో అయితే ఈ సంభాషణ జరుగుతూ ఉందో ప్రభుకి ఒక జనసమూహానికి, వాళ్ళు ఆయన దగ్గరికి రావడానికి ఉద్దేశం ఏంటి అని అంటే, కేవలం భౌతిక ఆహారాన్ని ఆశించి వాళ్ళు ఆయన దగ్గరకు వచ్చారు. అయితే పరలోకం నుండి దిగి వచ్చినటువంటి జీవాహారాన్ని నేనిచ్చే నిత్య జీవం కోసం నా దగ్గరికి రావాలి అన్నటువంటి మాటలు వాళ్ళకి చెప్పడం జరిగింది అనమాట. సో ఆ సందర్భంలో ఆయన చెప్పినటువంటి మాటలను బట్టి 41వ వచనంలో వాళ్ళు ఆయన్ని బట్టి సనుక్కుంటున్నారు, ఆయన చేసినటువంటి ఆ ప్రకటనను బట్టి అభ్యంతర పడుతున్నారు అన్నటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకుంటున్నాం. పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారాన్ని నేనే అని చెప్పుకుంటాడేంటి, ఈయనెవరో మాకు తెలీదా, యోసేపు కుమారుడు కదా, ఒక సాధారణ వడ్రంగి పని చేసుకునే ఒక వ్యక్తి, మనందరికీ బాగా పరిచయమైనటువంటి ఒక సాధారణ వ్యక్తికి పుట్టినటువంటి సంతానమే కదా ఇతను, మనకు తెలిసిన వ్యక్తే కదా, ఇతని తల్లిదండ్రులందరూ కూడా మనకు బాగా పరిచయస్తులు కదా, మరి నేను పరలోకం నుండి దిగి వచ్చానని చెప్పుకుంటాడేంటి అన్నది వాళ్ళ అభ్యంతరం అనమాట. ఇది కపెర్నహూములో జరిగింది ఈ సంఘటన అంతా కూడా కదా, మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. ఈ సంభాషణ అంతా కూడా కపెర్నహూములో జరుగుతూ ఉంది. 59వ వచనంలో అనుకుంటాను మనం చదివితే, ఇదంతా కూడా కపెర్నహూములో ఉన్నటువంటి సమాజ మందిరంలో జరిగినటువంటి సంభాషణగా మనం అర్థం చేసుకుంటున్నాం. సో కపెర్నహూముకి ఆయన పెరిగినటువంటి నజరేతుకి పెద్దగా దూరం ఏం లేదు. కాబట్టి నజరేతు వాసులైనటువంటి యోసేపు, మరియా, అలాగే యేసుక్రీస్తు ప్రభు యొక్క కుటుంబం అంతా కూడా కపెర్నహూములో ఉన్నటువంటి వారికి కూడా మంచి పరిచయం ఉండేటటువంటి అవకాశం ఉంది. అందుకే వాళ్ళందరూ మాకు బాగా తెలిసిన వాళ్ళే కదా, మనకు బాగా పరిచయమైనటువంటి కుటుంబం, ఒక సాధారణమైనటువంటి కుటుంబం.
ఈ యేసు ఈ లోకంలోనికి రావడానికి అద్భుతకరమైనటువంటి విషయాలు ఏమీ జరగలేదు వాళ్ళ అవగాహనలో అప్పటి వరకు. ఇదంతా ఎప్పుడు తెలిసింది? యేసుక్రీస్తు ప్రభువు అద్భుతకరంగా ఈ లోకంలోనికి వచ్చాడు, కన్యక గర్భం ద్వారా వచ్చాడు, అది పరిశుధాత్మ కార్యము, ఇవన్నీ కూడా మనకి ఎప్పుడు తెలిసాయి? సువార్థికులు సువార్త రాసి లోకానికి తెలియపరిచినప్పుడు తెలిసింది. అంతేకాని అది సాధారణంగా అందరి అవగాహనలో ఉన్నటువంటి విషయం కాదు ఆ సమయంలో. కాబట్టి వాళ్ళు ఏమనుకుంటారంటే సాధారణంగా పుట్టినటువంటి ఒక వ్యక్తి పరలోకం నుండి దిగి వచ్చానని ఎందుకు చెప్పుకుంటున్నాడు, అది చాలా అభ్యంతరకరమైన విషయం కదా అని ఆలోచిస్తున్నారు అన్నమాట వాళ్ళు. దే వర్ నాట్ విల్లింగ్ టు బిలీవ్ దట్. సో యేసుక్రీస్తు ప్రభువుని బట్టి వాళ్ళు అభ్యంతరపడడానికి కారణం ఏంటంటే ఆయన చెప్పినటువంటి సందేశాలు పరలోక సంబంధమైనటువంటి సందేశాలైనా సరే, ఆయన చేసినటువంటి క్రియలు ఒక సామాన్య మానవుడు చేయలేనటువంటి క్రియలు అయినప్పటికీ ఆయన చేసినటువంటి ఆ గొప్ప ప్రకటనను మాత్రం వాళ్ళు నమ్మడానికి అభ్యంతరంగా ఏం చూపిస్తున్నారు? ఆయన సాధారణమైన పుట్టుక కలిగినటువంటి వ్యక్తి, సాధారణమైనటువంటి కుటుంబం ద్వారా ఈ లోకానికి వచ్చినటువంటి వ్యక్తి, వాళ్ళందరూ మాకు తెలిసిన వాళ్ళే. అలాంటి ఒక వ్యక్తి నేను పరలోకం నుండి దిగి వచ్చినటువంటి జీవాహారాన్ని నేను చెప్పుకోవడానికి అర్హుడు కాదు అని అభ్యంతరపడతా ఉన్నారు. డూ యూ అండర్స్టాండ్ ద పాయింట్ ఆఫ్ దర్ అబ్జెక్షన్? ఓకే, అయితే ఇది వాళ్ళకు మాత్రమే ఉన్నటువంటి సమస్య కాదు. ఈరోజు చాలామంది యేసుక్రీస్తు ప్రభుని తిరస్కరించడానికి గల కారణం ఏంటి అంటే ఆయన సాధారణమైనటువంటి జీవితాన్ని జీవించాడు, నిస్సహాయమైనటువంటి స్థితిలో మరణించినట్టుగా కనబడ్డాడు. యేసుక్రీస్తు ప్రభులో ఉన్నటువంటి ఆ సరళత్వము, సాధారణ జీవిత శైలి, అందరిలాగే మరణించినటువంటి ఆయన మరణము, ఇదంతా కూడా యేసుక్రీస్తు ప్రభువుని విశ్వసించడానికి చాలామందికి అభ్యంతర కారణంగా ఉంది. ఈరోజు కూడా, ఆ రోజు కూడా ఆయన సాధారణ పుట్టుక, సాధారణ జీవితము, ఆయన యందు విశ్వాసం ఉంచడానికి వారికి అభ్యంతరంగా ఉండింది. అదొక కారణం. అయితే ఇంకొక విషయం ఏంటి అంటే ఆయనతో ఉన్నటువంటి పరిచయం చాలా బాగా తెలుసు అన్న విషయం కూడా ఆయన అంగీకరించడానికి వాళ్ళకి అభ్యంతరంగా ఉండింది కదా. ద ఫెమిలియారిటీ విత్ క్రైస్ట్, అంటే యేసుక్రీస్తు ప్రభువుని తెలుసుండి ఆయన్ని కలిగి ఉండకుండా ఉండడం, యేసుక్రీస్తు ప్రభుతో మంచి పరిచయం ఉండి కూడా ఆయన అనుగ్రహించేటటువంటి జీవంలో పాల్గొనకుండా ఉండడం అనేది సాధ్యమే. వీళ్ళకి భౌతికంగా యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో జీవించినటువంటి సమయంలో ఆయనతో మంచి పరిచయం ఉంది, ఆయన కుటుంబస్తులతో కూడా మంచి పరిచయం ఉంది, ఆయన ఎవరో బాగా తెలుసు. కానీ అలాంటి జ్ఞానం, యేసుక్రీస్తు ప్రభువుని గురించినటువంటి అలాంటి పరిచయము కేవలం భూ సంబంధమైనటువంటి ఆయన జీవితాన్ని గురించి, లేకపోతే ఆయనను వ్యక్తిగతంగా తెలుసుండేటటువంటి ఆ పరిచయం కూడా వాళ్ళని నిత్య జీవంలోనికి కానీ ఆయనతో ఎలాంటి సంబంధంలోనికి కానీ నడిపించకపోగా అదే వాళ్ళకు ఒక అభ్యంతర కారణంగా ఉండింది, ఆయనతో ఉన్నటువంటి ఆ పరిచయం కదా. ఇది కూడా మనం అన్వయింపుగా ఆలోచించాల్సినటువంటి ఒక విషయమే. ఈరోజు చాలామందికి మంచి పరిచయం ఉంది యేసుక్రీస్తు ప్రభువుతో. ఎందుకంటే చిన్నప్పటి నుండి యేసుక్రీస్తు ప్రభు గురించే వింటూ వచ్చారు కదా. సండే స్కూల్లో యేసుక్రీస్తు ప్రభు పరిచయం చేయబడ్డాడు వాళ్ళకి. ఆయనకు సంబంధించినటువంటి వాక్యం ప్రతిదినం వాళ్ళ గృహాల్లో చదవబడతా ఉంది, వాళ్ళు కూడా చదువుతూ ఉన్నారు, అలాగే చదవాలని వాళ్ళకి అలవాటు చేయించారు చిన్నప్పటి నుండి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు అన్న ఆయన వాక్యం అన్న చాలా బాగా తెలుసు. ఎంత బాగా తెలుసు అంటే మళ్ళీ అదే యేసు ప్రభు గురించా, మళ్ళీ అదే బైబిలా అన్నంత ఎక్కువగా తెలుసు అనమాట. సో అలా ఏర్పడిన పరిచయమే చాలాసార్లు ఆయన గురించి సరిగ్గా ఆలోచించడానికి చాలామందికి ఆటంకంగా ఉంది అన్నది వాస్తవం, అవునా కదా. ఈరోజు చాలామంది క్రైస్తవులకు ఉన్నటువంటి పెద్ద సమస్య ఏంటి అంటే యేసుక్రీస్తు ప్రభు గురించి తెలియకపోవడం కాదు, చాలా ఎక్కువ పరిచయం ఏర్పడింది ఆ విషయాలతో అన్నది. అంటే ఎక్కువ పరిచయం చేసుకోకూడదా, బైబిల్ బాగా తెలియకూడదా, అది కాదు నేను అంటుంది. కానీ నీకు యేసుక్రీస్తు ప్రభుతో ఏర్పడినటువంటి పరిచయం ఒకవేళ నిత్య జీవంలోనికి నేను నడిపించకపోతే, ఆయన బాగా తెలుసు అన్న విషయమే, ఆయన వాక్యం గురించి బాగా పరిచయం ఉంది అన్నటువంటి విషయమే ఆయన వెంబడించడానికి ఒక అభ్యంతరంగా మారొచ్చు నీకు. దట్ ఈస్ వెరీ ట్రూ ఆఫ్ మెనీ క్రిస్టియన్స్ టుడే. దే ఆర్ టూ ఫెమిలియర్ విత్ ద థింగ్స్ ఆఫ్ గాడ్ అండ్ ఇట్స్ బికమ్ ఎ వెరీ కామన్ థింగ్ ఫర్ దట్. చాలా సాధారణమైనటువంటి ఒక విషయంగా అయిపోయింది. కాబట్టి వాక్యం వాళ్ళకి ఇంకా గంభీరంగా అనిపించదు. యేసుక్రీస్తు ప్రభువును గురించినటువంటి ప్రస్తావన చాలా బోరింగ్గా అనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కువ పరిచయం ఏర్పడిపోయింది కదా, అన్నీ తెలిసిన విషయాలే, మాకు కొత్త విషయాలు ఏం కావు ఇవి. సో వీ నో హిమ్ టూ మచ్ టు హియర్ ఎనీ మోర్ అబౌట్ హిమ్. సో ఆ రోజు యూదులు ఎవరైతే యేసుక్రీస్తు ప్రభుతో ఇక్కడ వాదిస్తున్నారో వాళ్ళు ఎదుర్కొన్నటువంటి అదే శోధన ఈరోజు చాలామంది క్రైస్తవుల జీవితంలో మనం చూస్తున్నాం వాస్తవానికి. దే ఆర్ టూ ఫెమిలియర్ విత్ క్రైస్ట్ అండ్ దే ఆర్ టూ ప్రౌడ్ టు యాక్సెప్ట్ హిమ్ కదా. యేసుక్రీస్తు ప్రభు ఒకవేళ అంటే ఈరోజు సువార్తకు వ్యతిరేకంగా అభ్యంతరం చెప్పేటటువంటి వాళ్ళు కూడా చెప్పేటటువంటి మాటలు ఏంటంటే మన దేవీ దేవతలను చూడండి, ఎంత చక్కగా ఆభరణాలు ధరించుకుని ఉంటారో, ఎంత చక్కటి వస్త్రధారణ కలిగి ఉంటారో. కానీ యేసుక్రీస్తును ఎగతాళి చేస్తూ ఉంటారు అనమాట. ఆయన వేషము, ఆయన జీవన శైలి అదంతా అతి సాధారణంగా ఉంది. కాబట్టి ఆయన దేవుడిగా ఎలా అంగీకరిస్తున్నారు ఆయన్ని అన్నటువంటి ఒక దే హర్ల్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఇన్సల్ట్స్ అగేన్స్ట్. అంటే మీరు విన్నారో లేదో నాకు తెలియదు కానీ చాలామంది మతోన్మాదులు ఆ విధంగా మాట్లాడుతూ ఉంటారు ఈరోజు యేసుక్రీస్తు ప్రభువును విమర్శించేటటువంటి వాళ్ళు.
సో ఇఫ్ యూ హ్యాడ్ ఎ వెరీ రిచ్ అపియరెన్స్, ఇఫ్ యూ కేమ్ ఫ్రమ్ ఎ వెరీ రిచ్ బ్యాక్గ్రౌండ్, దే వుడ్ హావ్ ప్రాబ్లీ యాక్సెప్టెడ్ అన్నట్టుగా మాట్లాడతారనమాట. అలా కాదు, చాలా సాధారణమైన ఒక వడ్లవాని కుటుంబంలో పుట్టినటువంటి ఒక సాధారణమైనటువంటి వ్యక్తి, బలహీనుడిగా నిస్సాయుడిగా చనిపోయినటువంటి ఒక వ్యక్తి, ఆయన్ని మీరు దేవుడిగా అంగీకరిస్తాడు. ఆయన తన్ను తానే కాపాడుకోలేకపోయాడు, ఆయనకే ఏం లేదు, ఆయన మీకేం పెడతాడు, తను తాను కాపాడుకోలేనటువంటి వాడు మిమ్మల్ని ఏం కాపాడతాడు అని ఈరోజు ఏదైతే అభ్యంతరాలు మాట్లాడుతున్నారో అవే వాళ్ళ మనసులో కూడా ఉందన్నమాట. ఇప్పుడు యేసుప్రభుతో వాదిస్తున్నటువంటి వాళ్ళ మనసులో కూడా. దానికి యేసుక్రీస్తు ప్రభు ఇచ్చినటువంటి సమాధానం ఏంటి అంటే 43, 44 వచనాలు ఒకసారి చూద్దామా. అందుకు యేసు, మీలో మీరు సనుగుకొనకుడి, నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే గాని ఎవడునూ నా ఎద్దకు రాలేడు, అంత్యదినమున నేను వానిని లేపుదును. ఓకే, నన్ను పంపిన తండ్రి వాడిని ఆకర్షిస్తారు. మీలో మీరు సనుగుకొనకుడి, నన్ను పంపిన తండ్రి వాడిని ఆకర్షిస్తారు కానీ ఎవరు నా దగ్గరికి రాలేరు అనేటువంటి మాటలు ప్రభు చెప్తా ఉన్నాడు. వాళ్ళు రాలేకపోవడానికి కారణం ఏంటో ప్రభు వాళ్ళ కారణాలు చెప్తున్నారు. వాళ్ళు కొన్ని అభ్యంతరాలు చెప్పి, కొన్ని సాకులు చెప్పి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వాళ్ళు ఎందుకు రావట్లేదు వాళ్ళ వివరణ వాళ్ళు చెప్పుకుంటున్నారు కదా, సనుగుతూనో గునుగుతూనో. అదంతా కాదు మీరు నా దగ్గరికి రాలేకపోవడానికి కారణం అని ప్రభు చెప్తున్నాడు. అసలు కారణం ఏంటో ఆయన చెప్తున్నాడు అనమాట. అసలు కారణం ఏంటి? మీరు రాలేరు కాబట్టి రావట్లేదు, అంతే. నన్ను పంపిన తండ్రి ఆకర్షిస్తేనే తప్ప ఎవరు నా దగ్గరికి రాలేరు, కాబట్టి మీలో మీరే సనుక్కోవాల్సినటువంటి అవసరం లేదు దీని గురించి అని చెప్తున్నాడు. ఈ మాటల్ని కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం మనం. మీరు నా దగ్గరికి రాలేరు అని ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ఆల్రెడీ ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళ గురించే మాట్లాడుతున్నాడు. ఈ విషయాన్ని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఒకసారి. ఆల్రెడీ ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళ గురించే మీరు నా దగ్గరికి రాలేరు అని అంటున్నాడు. అంటే ఏ రావడం గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ? కేవలం ఆయన ఉన్న చోటికి రావడం గురించి మాట్లాడట్లేదు, భౌతికంగా ఆయన దగ్గరికి రావడం గురించి మాట్లాడట్లేదు. అలా ఎవరైనా రాగలరు. యేసుక్రీస్తు ప్రభు యొక్క సాన్నిధ్యం ఉన్నటువంటి సంఘానికి మనం రాగలమా? రాగలం. వచ్చాం కదా, చాలామంది వస్తున్నారు, అందరూ వస్తున్నారు కదా. అక్కడ యేసు ప్రభు సాన్నిధ్యం ఉండే అవకాశం ఉందా అంటే ఉంది. ఎందుకంటే ఎక్కడ 2-3 నా నామమున కూడి ఉంటే అక్కడ నేను ఉంటానన్నాడు. సో అక్కడ యేసు ప్రభు యొక్క సాన్నిధ్యం ఉండే అవకాశం ఉందా అంటే ఖచ్చితంగా ఉంది. అక్కడికి అందరూ వచ్చే అవకాశం ఉందా అంటే ఉంది. కానీ అంతకంటే నేరుగా యేసుక్రీస్తు ప్రభువును ప్రత్యక్షంగా చూడగలిగేటటువంటి సాన్నిధ్యం ఉన్న చోటికి వీళ్ళంతా వచ్చారు ఇక్కడ కదా, ఆయనతో మాట్లాడుతున్నటువంటి వాళ్ళు. ఆయనే భౌతికంగా అక్కడ ఉన్నాడు శరీరధారిగా వాళ్ళ మధ్యలో. ఆయన ఉన్న చోటికి వాళ్ళు వెతుక్కుంటూ వచ్చారు, ఆయన దగ్గరకు వచ్చారు. వాస్తవానికి ఆయన దగ్గరే నిలబడి మాట్లాడుతున్నారు, ఆయన దగ్గరే కూర్చొని మాట్లాడుతున్నారు. కానీ అలా వచ్చిన వాళ్ళతో ఆయన ఏమంటున్నాడు? మీరు నా దగ్గరికి రాలేరు అని అంటున్నాడు. అంటే ఏ రావడం గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ? భౌతికంగా రావడం గురించి కాదు, విశ్వాసంతో రావడం, మారు మనసుతో రావడం, ఆత్మీయంగా ఆయన దగ్గరికి రావడం అనేటటువంటి విషయాన్ని గురించి మాట్లాడుతున్నాడు. అంటే వీళ్ళు సనుక్కుంటూ గునుక్కుంటూ అభ్యంతరాలు చెప్తూ ఆయన దగ్గరికి రావడానికి, అంటే ఆయన్ని విశ్వసించడానికి నిరాకరిస్తున్నారు. ఎందుకని? ఎందుకంటే ఆయన యందు విశ్వాసం ఉంచడం వాళ్ళకు సహజంగా సాధ్యం కాదు. అది తండ్రి వల్ల మాత్రమే కలిగేటటువంటి అద్భుతం అని చెప్తున్నాడు. ఇక్కడ రావడం అనేది ఆయన యందు విశ్వాసం ఉంచడంతో పర్యాయపదంగా చెప్పబడినటువంటి మాట అని అర్థం చేసుకోవాలి. ఇట్ ఈస్ సినానిమస్ విత్ బిలీవింగ్ ఇన్ హిమ్. కమింగ్ టు హిమ్ ఇస్ సినానిమస్ విత్ బిలీవింగ్ ఇన్ హిమ్. ఆయన యందు విశ్వాసం ఉంచడం ఎవరికీ సాధ్యం కాదు, తండ్రి వలన అనుగ్రహించబడి ఉంటే తప్ప. సో అది చెప్తున్నాడు. అయితే రాలేకపోవడం అనేది, అంటే ఈ రాలేకపోయే నిస్సహాయత అనేది ఏదైతే ఉందో, బలహీన స్థితి, రాలేని స్థితి ఏదైతే ఉందో, అది దేని గురించి మాట్లాడుతున్నాడు? రావడానికి వాళ్ళకి కాళ్ళు లేవా? వినడానికి చెవులు లేవా? చూడడానికి కన్నులు లేవా? చూడట్లేదా ఆయన చేసినటువంటి అద్భుతాలని? వినట్లేదా ఆయన చెప్పినటువంటి మాటల్ని? రాలేదా ఆయన ఉన్న చోటికి? మరి రాలేరు అంటే ఈ రాలేనితనం ఎక్కడుంది? కాళ్ళల్లో ఉందా? చేతుల్లో ఉందా? కన్నుల్లో ఉందా? చెవుల్లో ఉందా? ఎక్కడుంది? వాళ్ళ మనస్సు. రాలేకపోవడం అనేది వాళ్ళ మనస్సుకు సంబంధించినటువంటి, లేదా వాళ్ళ చిత్తానికి సంబంధించినటువంటి విషయం. మ్యాన్స్ విల్ ఇస్ ఇన్ బాండేజ్ టు సిన్. యేసుక్రీస్తు ప్రభువుకి వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు, కోరికలు, ఆయనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినటువంటి పాపము, ఏ అపరాధముల చేతను పాపముల చేతను మనం చచ్చిన వారమై ఉన్నామని వాక్యం చెప్తుందో, ఆ అపరాధముల పాపముల బంధకంలో వారు ఉన్నంత వరకు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి రావడానికి వారి చిత్తానికి ఎలాంటి సామర్థ్యము ఉండదు. అందుకే ఫ్రీ విల్ అనేదైతే మాట్లాడతారో, మనకు స్వచిత్తం ఉంది, స్వేచ్ఛాయుతమైన చిత్తం ఉంది, స్వతంత్ర చిత్తం ఉంది అనేదైతే మాట్లాడుతున్నారో, అదంతా కూడా అర్ధరహితమైనటువంటి, వాక్య వ్యతిరేకమైనటువంటి ఆలోచన. ఎందుకంటే పతనమైనటువంటి మానవుడి చిత్తం అనేది స్వతంత్రమైనది కాదు. Let us always remember this. There is no such a thing as a free will as far as salvation is concerned.
కదా. రక్షణ విషయంలో మానవుడికి స్వతంత్ర చిత్తం అనేది ఏమీ లేదు. అంటే దేవుడు చేయగలిగింది అంతా కూడా చేసేసాడు, ఇంకా రావాలనుకున్న వాళ్ళు కావాలంటే రావచ్చు అనే పరిస్థితి ఏమీ లేదు. దేవుడు చేయగలిగిందంతా చేశాడు అనేది వాస్తవమే. వాస్తవానికి దేవుడు అన్నీ చేశాడు మన రక్షణకు అవసరమైనది, ఇంకా ఇప్పుడు కూడా చేస్తున్నాడు. ఓకే, అయితే రాగలిగిన వాళ్ళు రావచ్చు అనేది వాస్తవం కాదు, రావాలనుకున్న వాళ్ళు రావచ్చు అనేది వాస్తవం కాదు. ఎందుకంటే రావాలని ఎవరు అనుకోవట్లేదు బేసికలీ. దట్ ఈస్ ద వెరీ ప్రాబ్లం. అంటే నీకు రావడం ఇష్టం లేదు కాబట్టి నువ్వు రావట్లేదు. యూ కెనాట్ కమ్ బికాస్ యూ విల్ నాట్ కమ్. యూ విల్ నాట్ కమ్ అని యేసు ప్రభు ఆల్రెడీ చెప్పేశాడు కదా. మనం యోహాను సువార్త 5వ అధ్యాయం 40వ వచనంలో చూసాం అది. ఇలాంటి ఒక యూదుల జనసమూహంతోనే మాట్లాడుతూ ఏమన్నాడంటే, మీకు నిత్యజీవం కలుగునట్లు మీరు నా వద్దకు రానుల్లరు అని అన్నాడు. అండ్ యూ విల్ నాట్ కమ్ టు మీ దట్ యూ మైట్ హ్యావ్ లైఫ్. సో యూ కెనాట్ కమ్ బికాస్ యూ విల్ నాట్ కమ్. వాళ్ళు ఎందుకు రాలేకపోతున్నారు అని అంటే వాళ్ళకి రావడం ఇష్టం లేదు కాబట్టే రావట్లేదు. అయితే ఇష్టపడే అవకాశం ఉందా ఎవరైనా? కొంతమంది ఇలా మాట్లాడుతుంటారు కదా, అంటే కొంతమంది రావాలనుకుంటారు కానీ దేవుని ఏర్పాట్లో లేరు కాబట్టి రారని మీరు మాట్లాడతారు. అంటే దేవుని ఏర్పాటు ఉంది వాళ్ళు రావాలని, వాళ్ళకి రావాలనే ఇష్టం ఉంది కానీ దేవుని ఏర్పాటు లేదు కాబట్టి వాళ్ళు రారు. అలాంటి పరిస్థితి ఏమైనా ఉందా మీరు చెప్పే సిద్ధాంతం ప్రకారం అని అడుగుతుంటారు కొంతమంది. కానీ పాయింట్ ఏంటి అంటే అలాంటి అవకాశమే లేదు. ఎందుకంటే ఎవరు రాలేరు, ఎవరు రావడానికి ఇష్టపడట్లేదు యేసు ప్రభు దగ్గరికి అన్నది అందరికీ ఉన్నటువంటి సాధారణ వాస్తవం. తమ పాపముల చేతను అపరాధముల చేతను చనిపోయినటువంటి ఏ వ్యక్తి కూడా యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చేటటువంటి మనస్సు కలిగినటువంటి వాళ్ళు కాదు. వాళ్ళు ఏర్పాట్లో ఉన్నా సరే, ఏర్పాట్లో లేకపోయినా సరే అందరూ ఒకే స్థితిలో ఉన్నారు, మరణించినటువంటి స్థితిలో ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఎవరు కూడా రావడానికి ఇష్టపడట్లేదు. అయితే మరి మనం వచ్చాం కదా, రక్షణ పొందిన వాళ్ళందరూ కూడా యేసు ప్రభు దగ్గరికి వచ్చారు కదా, ఇష్టపూర్వకంగానే వచ్చారు కదా, మారు మనసుతో వచ్చారు కదా, విశ్వాసంతో వచ్చారు కదా. వచ్చారా? మనం వచ్చామా? వచ్చాం కదా. మనం యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచాం కదా, మారు మనసుతో ఆయన దగ్గరికి వచ్చాం కదా. ఎలా రాగలిగాం? అక్కడే ఉంది, నన్ను పంపిన తండ్రి ఆకర్షిస్తేనే ఎవరైనా రాగలరు. అంటే ఆయనకు వ్యతిరేకంగా తిరుగుబాటులో ఉన్నటువంటి మన చిత్తాన్ని పాపముల చేతను అపరాధముల చేతను చనిపోయినటువంటి ఆ పోలిక లేదా ఆ సాదృశ్యం, అంటే చనిపోవడం అనేది సాదృశ్యం అంటున్నాను నేను. ఎందుకు చనిపోవడం అనేటటువంటి సాదృశ్యాన్ని వాడాడు? మనం ఆయనకు వ్యతిరేకంగా తిరుగుబాటులో ఉన్నటువంటి ఆ స్థితిని, పాపముల చేతను అపరాధముల చేతను ఆయనకు దూరస్థులం అయినటువంటి స్థితిని చనిపోవడం అనేటటువంటి సాదృశ్యంతో ఎందుకు వర్ణించారు? ఆ అలంకారాన్ని ఎందుకు వాడాడు? చనిపోయినటువంటి వ్యక్తి ఎలాగైతే బ్రతికించబడకుండా ఏ కార్యము చేయలేడో, అలాగే పాపముల చేతను అపరాధముల చేతను దేవునికి దూరమైనటువంటి వ్యక్తి తనంతట తాను దేవుని దగ్గరికి రావడం అనేది ఎప్పుడూ సాధ్యమే కాదు. చనిపోయినటువంటి ఒక వ్యక్తి బ్రతకడం ఎంత అసాధ్యమో, దేవునికి దూరమైనటువంటి ఆ వ్యక్తి తనంతట తాను దేవునితో వచ్చి సమాధాన పడడం అనేది కూడా అంతే అసాధ్యం. నా వద్దకు రాలేరు, అంతే. నో వన్ క్యాన్ కమ్. సో ఎవరు కొంతమంది ప్రయత్నిస్తున్నారు కానీ ఏర్పాట్లో లేరు కాబట్టి రాలేకపోయారు అన్న పరిస్థితి ఎప్పుడు లేదు. కానీ దేవుని ఏర్పాట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ వస్తారు, ఎందుకంటే తండ్రి వారిని ఆకర్షిస్తాడు. నన్ను పంపిన తండ్రి వాడిని ఆకర్షిస్తేనే తప్ప ఎవరు నా దగ్గరికి రాలేరు అని ప్రభు చెప్తున్నప్పుడు దాని అర్థం ఏంటి అంటే, తండ్రి ఆకర్షించే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు మాత్రమే వస్తారు. మీరు నా దగ్గరికి రాకపోవడానికి కారణం నేను యోసేపు కుమారుడినో, లేకపోతే మరియా కుమారుడినో, లేకపోతే నాతో మీకు బాగా పరిచయం ఉందనో, ఇలాంటి కారణాలన్నీ మీరు బాగా చెప్పుకుంటున్నారు కదా, సాకులుగా చెప్పుకొని సనుక్కుంటున్నారు కదా నాకు వ్యతిరేకంగా. అవన్నీ కాదు. దట్ ఈస్ నాట్ ద రీజన్. మీరు ఎన్ని అద్భుతాలు చూసినా, ఎంత బలమైన సందేశాలు విన్నా, ఇంకా మీరు చెప్పగలిగేటటువంటి అంటే దేవుని వద్ద నుండి నేను పంపబడినటువంటి వ్యక్తిని అని చెప్పడానికి ఎలాంటి పరిస్థితిలో మీరు ఉంచబడినా మీరు రాలేరు మీ అంతలో మీరే. ఇట్ ఈస్ నాట్ ఫర్ వాంట్ ఆఫ్ ఎవిడెన్స్. ఆధారాలు లేని కారణంగా కాదు మీరు రాలేకపోవడం. మీరు రాలేరు కాబట్టి రారు, అంతే. రానుల్లరు కాబట్టి రారు. సో ఇట్ ఈస్ యువర్ విల్. సో అంటే ఇక్కడ బాధ్యత అంతా కూడా దేవుని మీద మోపి, అంటే దేవుడు రానివ్వట్లేదు కాబట్టి మీరు రావట్లేదు అన్న భావం వచ్చే విధంగా మాట్లాడట్లేదు యేసు ప్రభు. రాకపోవడానికి మీరు బాధ్యులు. యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ నాట్ కమింగ్ బికాస్ యూ హ్యావ్ ది ఆబ్లిగేషన్, యూ హ్యావ్ ద రెస్పాన్సిబిలిటీ టు కమ్. వచ్చే బాధ్యత మీకుంది. విశ్వసించడం అనేది ఎవరి బాధ్యత? మన బాధ్యత. మారు మనసు పొందడం అనేది ఎవరి బాధ్యత? యేసు ప్రభువుకి మనల్ని మనం లోబరుచుకోవాలనేది ఎవరి బాధ్యత? మన బాధ్యతే. ఎప్పుడైనా ఎవరి స్థానంలో అయినా దేవుడు నమ్మిన దాఖలాలు ఉన్నాయా? పలానా బిబు నమ్మలేడు కాబట్టి నేను నమ్మితే సరిపోతుంది ఆయన స్థానంలో అనుకుంటాడా దేవుడు? దేవుడు విశ్వాసం ఉంచితే సరిపోతుందా? నేను నమ్మాలా? నేను రక్షణ పొందాలంటే నేనే నమ్మాలి, నేనే మారు మనసు పొందాలి. దేవుడు నా స్థానంలో మారు మనసు పొందాడు, దేవుడు నా పాపాల కోసం పశ్చాత్తాపడ్డాడు. అదంతా నేనే చేయాల్సినటువంటి పని.
కానీ అదంతా ఎప్పుడు చేస్తాను అని అంటే తండ్రి ఆకర్షిస్తే అప్పుడు చేస్తాను, లేకపోతే ఎవరు చేయలేరు ఆ పని. సరే, ఆకర్షణ అనేటటువంటి మాటకు అర్థం ఏంటి? నన్ను పంపిన తండ్రి, అన్లెస్ ద ఫాదర్ డ్రాస్ హిమ్ అని ఉంది కదా, డ్రాయింగ్, ఆకర్షణ అని అనువదించారు. ఆకర్షణ అంటే పువ్వులను చూసి తుమ్మెదలు ఆకర్షించబడినట్టు, ఒక అమ్మాయిని చూసి అబ్బాయి ఆకర్షించబడినట్టు, అవన్నీ సందర్భాల్లో ఆకర్షణ అనే పదం వాడతాం కదా మనం, అట్రాక్షన్. ఆ ఆకర్షణ గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఆ ఆకర్షణ గురించి మాట్లాడట్లేదు. గ్రీక్లో వాడబడినటువంటి పదం హెల్కో అనే పదం వాడబడింది. అంటే దేవుడు నిజంగా బలం ప్రయోగించి ఒక వ్యక్తిని యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి నడిపించకపోతే, ఎలాంటి బలం అంటే దేవుని సర్వశక్తి కలిగినటువంటి బలం, మన తిరుగుబాటు అంతటిని కూడా అణిచివేసి ఆయనకు వ్యతిరేకంగా మనకున్నటువంటి అయిష్టతను అంతటిని కూడా అధిగమించి క్రీస్తు దగ్గరికి మనల్ని నడిపించేటటువంటి రక్షణార్థమైన ఆయన బలాన్ని గురించి అది సూచిస్తుంది అన్నమాట. ఇట్స్ ఎ ఫోర్స్ఫుల్ డ్రాయింగ్. బలవంతంగా ఆయన దగ్గరికి ఈడ్చుకొని రావడం అనేది ఒకవేళ తండ్రి చేయకపోతే మనం ఎవరం కూడా రక్షింపబడడం సాధ్యం కాదు అన్నది ఆ మాటల యొక్క భావం. ఎందుకంటే ఆ గ్రీక్ పదం వేరే సందర్భాల్లో వాడబడినటువంటి అవన్నీ మీరు పరిశీలిస్తే కనుక బలవంతంగా ఈడ్చుకొని రావడం అనేటటువంటి సందర్భాల్లోనే వాడబడింది అలాంటి పదం. డ్రాయింగ్ వాటర్ ఫ్రమ్ ద వెల్. హౌ డు యూ డ్రా వాటర్ ఫ్రమ్ ద వెల్? నో మ్యాన్ కెన్ కమ్ టు మీ ఎక్సెప్ట్ ద ఫాదర్ హూ సెంట్ మీ, డ్రా హిమ్. నీళ్లు తోడడానికి ఎట్లా చేదుకుంటాం బావిలో మన నీళ్లు? లేదా ఆకర్షిస్తాం అట్లా బకెట్ పెట్టి నీళ్ళని, వస్తాయి అట్లా నీళ్ళు. అదే ఎక్స్ప్రెషన్ అనమాట అక్కడ. అయితే ఆ మాటలు విని మీరు ఇలా అనొచ్చు, అంటే అలా బలం ప్రయోగించకూడదు కదా బ్రదర్ దేవుడు. హీ షుడ్ నాట్ వైలేట్ అవర్ విల్, రైట్? గాడ్ హ్యాస్ టు రెస్పెక్ట్ అవర్ ఫ్రీ విల్. దేవుడు మన స్వతంత్ర చిత్తాన్ని గౌరవించి మనం వస్తే అంగీకరించాలి తప్ప బలవంతంగా మనల్ని తీసుకెళ్ళకూడదు కదా బ్రదర్, కదా? ఇప్పుడు ఒక ఇల్లు లోపల నుంచి తలుపు పెట్టుంది, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అగ్ని ప్రమాదంలో చిక్కుని ఉన్నారు అనుకోండి, మీరు వాళ్ళని కాపాడడానికి ఏం చేస్తారు? అది మర్యాద? అది పద్ధత? అలా చేయొచ్చా? కాలింగ్ బెల్ కొట్టాలి పద్ధతిగా. వాళ్ళు తీస్తే లోపలికి రమ్మని అనుమతిస్తే అప్పుడు వెళ్ళి వాళ్ళు ఇచ్చే ఆతిథ్యం అంతా తీసుకొని ఆ తర్వాత కాపాడాలి వాళ్ళని. In that case, they would want to come out. They would want to come out, but they are unable to in that case. But we are talking about a scenario, అంటే ఇది మర్యాద కాదు, ఇది పద్ధతి కాదు అన్న దాని గురించి మాట్లాడుతున్నాం మనం, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఓకే, సరే, వాళ్ళకి రావడం ఇష్టం లేదు. ఓకే, ఒక వ్యక్తి సూసైడ్ కమిట్ చేసుకుంటున్నాడు అనుకుందాం, తలుపు పెట్టేసుకొని. అది మనకు తెలిసింది. అప్పుడు మనం ఏం చేయాలి? వాడికి ఇష్టం లేదు, వాడు చచ్చిపోనిద్దాం అనుకుంటామా? సో అంటే ఇట్లాంటి అనాలజీస్ వాడుతూ ఉంటారు కదా. బట్ ఆల్ దట్ ఈస్ నాట్ రిలవెంట్ యాజ్ ఫర్ as salvation is concerned. దేవుడు ఎక్కడ తన బలం ప్రయోగించడం కారణంగా చేయకూడనిది ఏది చేయలేదు, అమర్యాదాస్తుడు కాలేదు ఎప్పుడు కూడా. We should always remember that we will be thankful to God for all eternity for this force that he exerted on me to save me. నన్ను రక్షించడానికి దేవుడు నా పైన చూపించినటువంటి ఆ బల ప్రయోగాన్ని బట్టి నేను ఎప్పుడు దేవునికి కృతజ్ఞుడిగా ఉంటాను. ఎందుకంటే ఆయన అలా చేసి ఉండకపోతే, అలా రక్షించి ఉండకపోతే ఇంకెలా కూడా నేను రక్షింపబడి ఉండడం సాధ్యమై ఉండేది కాదు. ఐ వుడ్ హ్యావ్ నెవర్ బీన్ సేవ్డ్ ఇన్ ఎనీ అదర్ వే. దిస్ వాజ్ ది ఓన్లీ వే ఐ కుడ్ హ్యావ్ బీన్ సేవ్డ్. బిహోల్డ్ ఐ స్టాండ్ అట్ ద డోర్ అండ్ నాక్. ఇఫ్ కాలింగ్ బెల్ కొడతా ఉన్నాను ఫర్ ఆల్ ఇటర్నిటీ అండ్ నో వన్ విల్ ఓపెన్ ద డోర్. ద పాయింట్ ఇస్, అది హృదయపు ద్వారము నొద్ద నిలబడి యేసుక్రీస్తు ప్రభు పిలుస్తున్నాడు అన్నట్టుగా చిత్రీకరిస్తారు కదా దాన్ని. అదొక మనిషి హృదయపు ద్వారాన్ని గురించి మాట్లాడట్లేదు ద ఫస్ట్ ప్లేస్ కాంటెక్స్ట్లో. ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ ఎ చర్చ్. లవదీకీయ సంఘం గురించి మాట్లాడుతుంది ఆ సందర్భం కదా. యేసుక్రీస్తు ప్రభుకు వ్యతిరేకంగా జీవిస్తున్నటువంటి విశ్వాసులు ఉన్న ఒక సంఘంలో ఉన్న పరిస్థితి గురించి మాట్లాడుతున్నారు. యేసుక్రీస్తు ప్రభు ఆ సంఘం వెలుపల ఉన్నాడు, తన హెచ్చరికలు వినిపిస్తూ ఉన్నాడు. ఎవరైతే దానికి స్పందిస్తారో వాళ్ళతో నేను సహవాసం కలిగి ఉంటాను, బట్ ఐ విల్ రిజెక్ట్ ద రెస్ట్ ఆఫ్ ద చర్చ్ అని చెప్తున్నాడు. ఆత్మ సంఘములతో చెప్పు మాట వినుటకు చెవులు గలవాడు వినుగాక. అలా ఎవరన్నా నా స్వరం విని దానికి స్పందిస్తే నేను వానితో సహవాసం కలిగి ఉంటానన్న భావంలో మాట్లాడుతున్నాడు తప్ప
హృదయ ద్వారాన్ని రక్షణార్థంగా తెరిచేటటువంటి పని ఎవరు చేయాలి? ఇది విశ్వాసులకు హెచ్చరికగా చెప్పబడినటువంటి మాట. ఇది ప్రకటన గ్రంథం 3:20లో మీరు చూపించినటువంటి మాట. రక్షణ లేనటువంటి స్థితిలో ఉన్న ఒక వ్యక్తి హృదయాన్ని తెరిచేటటువంటి పని ఎవరు చేయాలి? లూదియా హృదయాన్ని ఎవరో తెరిచారంట. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 14వ వచనంలో మనం చదువుతున్నాం. లూదియా హృదయాన్ని ఎవరు తెరిచారు? హూ ఓపెన్ ద హార్ట్ ఆఫ్ లిడియా? షుడ్ ద లార్డ్ డూ దాట్? అది మర్యాదేనా? అది పద్ధతేనా? దేవుడు లూదియా హృదయాన్ని తెరవచ్చు అట్లా? లూదియానే తెరవాలి కదా. ఎవరి హృదయమైనా యేసుక్రీస్తు ప్రభు కొరకు తెరవబడాలంటే ఆ తెరిచే పని ఎవరు చేయాలి? దేవుడే చేయాలి. మనం చేయలేము. అది దట్స్ నాట్ సంథింగ్ వీ కెన్ డూ ఆన్ అవర్ ఓన్. లూదియా హృదయాన్ని తెరిచినటువంటి దేవుడే సువార్తకు స్పందించే విధంగా నీ హృదయాన్ని తెరిచాడు, నా హృదయాన్ని తెరిచాడు. అలా ఆయన చేసి ఉండకపోతే ఎప్పుడు కూడా మనం ఆయన దగ్గరికి వచ్చి ఉండేవాళ్ళం కాదు. వీ వుడ్ నెవర్ కమ్ టు హిమ్. లెట్స్ ఆల్వేస్ రిమెంబర్ దట్ అండ్ బీ థ్యాంక్ఫుల్ టు గాడ్ ఫర్ దట్. నేను ఎప్పుడు వాడే ఒక ఇల్లస్ట్రేషన్ వాడుతుంది. ఒక పాస్టర్ గారిని ఒక Q&A టైంలో అడిగారంట, ఒక దయ్యం పట్టిన వ్యక్తిలోనికి దయ్యం వచ్చేటప్పుడు దయ్యం ఏమైనా అనుమతి తీసుకుని వస్తుందా? చాలామంది గురించి చదువుతున్నా కదా దయ్యం పట్టిన వ్యక్తి గురించి బైబిల్లో. దయ్యం అతనిలోనికి ప్రవేశించినప్పుడు అనుమతి తీసుకొని వచ్చిందా? లేదు కదా. మరి అలాంటప్పుడు దేవుడికి ఎందుకు అనుమతి అని అడిగాడంట. ఒక వ్యక్తి లోపలికి రావడానికి దయ్యానికి అనుమతి అవసరం లేనప్పుడు దేవుడికి ఎందుకు అనుమతి కావాలని అడిగారంట. అప్పుడు ఆయన అన్నాడంట, దయ్యానికి అసలు మర్యాద లేదండి. పాస్టర్ గారు చెప్పిన సమాధానం, దయ్యానికి అసలు మర్యాద లేదు, కానీ నా దేవుడు మాత్రం చాలా మర్యాద అసలు, అందుకే బయట నిలబడి తలుపు తడుతూనే ఉంటాడు, నువ్వు తీస్తేనే లోపలికి వస్తాడని చెప్పాడంట. కరెక్టేనా మరి అది? అందుకే నేను ఇందాక చెప్పిన ఇల్లస్ట్రేషన్ చెప్పాను. ప్రమాదంలో చిక్కుకుపోయినటువంటి ఒక వ్యక్తిని కాపాడడానికి తలుపు పగలగొట్టి లోపలికి వెళ్ళాలి నువ్వు, అంతే. నేను అలాంటి పరిస్థితిలో ఉన్నాను. అలాంటి పరిస్థితిలో నన్ను కాపాడడానికి ఒకవేళ నా హృదయాన్ని ఆయనే తెరవాల్సి వస్తే అది అమర్యాద కాదు, అది ఆయన కనికరం, అది ఆయన కృప. ఆయన చేయాల్సిన అవసరం లేదు, కానీ కేవలం తన ఉచితమైన కనికరాన్ని బట్టి, కృపను బట్టి ఆయన చేసినటువంటి పని అది. సో మనందరి జీవితంలో ఆయన అలాంటి కార్యం చేశాడు కాబట్టే ఈరోజు మనం రక్షింపబడ్డాం. ఎవరైతే రక్షింపబడ్డామో, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి నిజంగా విశ్వాసంతో వచ్చామో వాళ్ళందరి జీవితంలో ఆయన ఆ కార్యాన్ని చేశాడు. అలా కాకుండా యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి ఎవరు రాలేరు. ఇదిగో వీళ్ళు వచ్చినట్టు రాగలరు, ఆయన వచ్చిన స్థలానికి రాగలరు, సంఘానికి రాగలరు, భౌతిక అవసరతలు తీర్చుకోవడానికి ఆయన దగ్గరికి రాగలరు, క్రైస్తవ కుటుంబంలో పుట్టిన కారణాన్ని బట్టి ఆయన దగ్గరికి రాగలరు, సోషల్ రీజన్స్, పొలిటికల్ రీజన్స్, చాలా రీజన్స్తో యేసు ప్రభు దగ్గరికి వచ్చే వాళ్ళు ఉన్నారు. కానీ నిజంగా రక్షణార్థంగా యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి రావాలంటే అది తండ్రి మాత్రమే ఆకర్షిస్తే జరిగేటటువంటి కార్యం. దాన్నే 45వ వచనంలో ఇంకా వివరిస్తున్నారు, చూడండి ఒకసారి. వారందరూ దేవుని చేత బోధింపబడుదురు అని ప్రవక్తల లేఖనములలో వ్రాయబడి ఉన్నది కనుక తండ్రి వలన విని నేర్చుకొని నా ప్రతివాడును నా యొద్దకు వచ్చును. ఓకే, సో ఇది పాత నిబంధన నుండి ఉదాహరించబడినటువంటి ఒక వాక్యం. నన్ను పంపిన తండ్రి నా దగ్గరికి వారిని ఆకర్షిస్తేనే తప్ప ఎవరు నా దగ్గరికి రాలేరు అని చెప్పినటువంటి మాటల్ని వివరించడానికి పాత నిబంధన ప్రవక్తల నుండి ఒక వచనాన్ని ఉదాహరిస్తూ మాట్లాడుతున్నాడు ప్రభు. ఎక్కడి నుండి తీసుకున్నాడు ఇది అని అంటే యెషయా 54:13 నుండి తీసుకున్నాడు. ఒకసారి చదువుదాం ఆ వచనాన్ని కూడా. నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశం నందుదురు, నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును. ఓకే, సో నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశం పొందుతారు. ఇక్కడ కూడా వారందరూ దేవుని వలన బోధన పొందుతారు లేదా ఉపదేశం పొందుతారు అని చదువుతున్నాం కదా మనం యోహాను సువార్త 6:45 వచనంలో కూడా. సో దేవుని చేత ఆకర్షించబడము అని అంటే ఆత్మీయంగా దేవుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క అవసరతను మనకు బోధించడం, మనం నశించిపోయినటువంటి మన స్థితిని గురించి మనకు గ్రహింపు కలగజేయడం, దాని నుండి విడుదల కలిగించేటటువంటి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి మనల్ని నడిపించే బోధను మనకు అనుగ్రహించడం, ఆ గ్రహింపును అవగాహనను మనకి ఇవ్వడం గురించి మాట్లాడుతుంది ఇది. He gives us the understanding of our lost condition. He gives us the understanding of how Christ can save us from our lost condition. And that is the teaching that he gives us. సో అది కేవలం ఒక సందేశం వినిపించడం ద్వారా, ఒక సువార్త ప్రకటన ద్వారా మాత్రమే వచ్చేటటువంటి బోధ గురించి మాట్లాడట్లేదు. అలాంటి ఉపదేశం అందరూ వింటారు కదా, కానీ ఇది మన మనసులకి గ్రహింపు కలిగించేటటువంటి ఉపదేశం అన్నమాట, అవగాహన కలిగించేటటువంటి ఉపదేశం. అంటే మనం అర్థం చేసుకోగలిగే విధంగా మనకు ఆయన ఉపదేశాన్ని ఇస్తాడు. సువార్త చాలామందికి ప్రకటించబడుతుంది, కానీ సువార్త విషయంలో చెప్పబడిన మాట ఏంటి అంటే దేవుడు తనను ప్రేమించే వారి కొరకు దేన్నైతే సిద్ధపరిచాడో అది కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయానికి గోచరం కాలేదు, కానీ మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన
బయలుపరిచి ఉన్నాడు. అంటే సువార్త సత్యాన్ని దేవుడు బయలుపరచడం అనేది ఒకటి ఉంది. కేవలం ఆ మాటలు విని కేవలం ఆ మాటల భావాన్ని ఇంటలెక్చువల్గా అంటే కేవలం మనసుతో గ్రహించడం మాత్రమే కాదు, దానికి స్పందించే విధంగా అదే సత్యమని గుర్తెరిగే విధమైనటువంటి ఒక అవగాహన కలిగి ఉండడం అనేది ఒక నాస్తికుడు కూడా సువార్తలో ఉన్నటువంటి సారాంశం ఏంటి చెప్పమంటే చెప్పగలడు. అంటే వాట్ డు ద క్రిస్టియన్స్ బిలీవ్ యాజ్ దేర్ గాస్పల్. అంటే ఇప్పుడు చాలాసార్లు సువార్తను విశ్లేషించి దాన్ని విమర్శిస్తూ ఉంటారు కదా నాస్తికులు కూడా. సో ఆ విమర్శించే ముందు అసలు క్రైస్తవులు ఏం నమ్ముతారో చెప్పమంటే చెప్పగలరా, సరిగా నిర్వచించగలరా అంటే నిర్వచించగలరు. ఎగ్జాక్ట్గా మనం ఎట్లా చెప్తామో సువార్త అట్లాగే వాళ్ళు కూడా చెప్పగలరు. ఈవెన్ కిడ్స్ క్యాన్ డూ దట్ ఇఫ్ యూ ఓన్లీ మేక్ దెమ్ మెమరైజ్ ఇట్. అండ్ కొంత స్మార్ట్ కిడ్స్ అయితే దే కెన్ ఈవెన్ అండర్స్టాండ్ దోస్ వర్డ్స్. కానీ అలా కాదు, దానికి స్పందించగలిగే విధంగా ఒప్పించడం, ఒప్పింపు కలగజేయడం, ఆత్మీయమైనటువంటి అవగాహన కలగజేసేటటువంటి బోధన ఇవ్వడం అనేది తండ్రి చేస్తాడు. వారందరికీ చేస్తాడు అని అంటున్నాడు. ఎవరు వారందరూ? మనుషులందరికీ ఇస్తాడా? కాబట్టి తండ్రి వలన బోధన పొందిన ప్రతివాడు నా దగ్గరకు వస్తాడు అని అంటున్నాడు కదా అక్కడ. సో తండ్రి వలన బోధన పొందేటటువంటి ప్రతివాడు నా దగ్గరకు వస్తాడు అంటే వారందరూ అన్నదాన్ని అదే లిమిట్ చేస్తుంది కదా. అందరూ రారు, ఎవరు వస్తారు? ఆ తండ్రి వలన బోధింపబడిన ప్రతివాడు నా దగ్గరకు వస్తాడు, వాళ్ళందరూ నా దగ్గరకు వస్తారు. ఈ సందర్భంలో ఆల్రెడీ అందరూ అనేది ఎవరో ప్రభు నిర్వచించేశాడు ఆల్రెడీ. మనం 37వ వచనంలో చదివాం అది కదా. తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా దగ్గరకు వస్తారు, వాళ్ళని తండ్రి నా దగ్గరకు వచ్చే విధంగా ఆకర్షిస్తాడు, వారిని తండ్రి నా దగ్గరకు నడిపిస్తాడు. ఎలా? వారికి ఉపదేశం అనుగ్రహించి, వారికి మంచి బోధ అనుగ్రహించి, యేసుక్రీస్తు ప్రభువును అర్థం చేసుకుని ఆయన అంగీకరించి ఆయన విషయంలో ఒప్పింపబడే గ్రహింపు వాళ్ళకు వచ్చే ఉపదేశాన్ని వాళ్ళకి ఇచ్చి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి ఆయన నడిపిస్తాడు. సో అలాంటి అనుభవం ఎవరి జీవితంలో అయితే ఉందో వాళ్ళు మాత్రమే యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి రాగలుగుతారు. దే మస్ట్ బి టాట్ ఆఫ్ గాడ్. అందుకే ఒక సందర్భంలో అపోస్తలుడైన పౌలు సువార్త ప్రకటించినటువంటి ఒక సంఘానికి రాస్తూ, ఆయనే సువార్త ప్రకటించినటువంటి ఒక సంఘానికి రాస్తూ, నేను మీకు ప్రకటించిన సువార్త కేవలం మాటల్లో మాత్రమే బోధించబడలేదు, కానీ దేవుని యొక్క శక్తి వలన మీకు బయలుపరచబడింది అన్నటువంటి మాట చెప్తున్నాడు. ఇట్ వాజ్ నాట్ జస్ట్ వర్డ్స్ దట్ ఐ ప్రీచ్డ్ టు యూ, బట్ ఇట్ కేమ్ టు యూ ఇన్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. అంటే వాళ్ళను రక్షణార్థమైనటువంటి అనుభవంలోనికి నడిపించే శక్తి పౌలు ప్రకటించినటువంటి మాటల ద్వారా దేవుడు ప్రదర్శించాడు. సో వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువును అర్థం చేసుకునేటటువంటి విధంగా వారికి ఉపదేశం చేసి, వారికి బోధ చేసి, వారిని యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి నడిపిస్తాడు. అలాంటి వాళ్ళు మాత్రమే రాగలుగుతారు అని అంటున్నారు. సో ఈరోజు మనం యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి రాగలిగామంటే, ఆయన సువార్తను మనం అర్థం చేసుకోగలిగామనంటే అది కేవలం దేవుడు మన ఎడలో చూపించినటువంటి కనికరం. అలాంటి బోధ మన ఆత్మలకు ఆయన అనుగ్రహించాడు. కాబట్టి ఎందరూ చూడలేనటువంటి విషయాల్ని, ఎందరి చెవులో వినలేనటువంటి విషయాల్ని, వాళ్ళ హృదయాలు గ్రహించలేనటువంటి విషయాల్ని మనం చూడగలిగే విధంగా, మనం వినగలిగే విధంగా, మన హృదయాలు గ్రహించగలిగే విధంగా తన ఆత్మ ద్వారా ఆయన కార్యం చేశాడు. కాబట్టి మనం రాగలిగాం. ఇదే బైబిల్ వాళ్ళు కూడా చదివేది. కానీ మనల్ని చూసి ఏమంటారంటే, అంత ఆసక్తి ఎందుకు నీకు యేసుక్రీస్తు అంటే? అంత సమర్పణ ఎందుకు? అంత పిచ్చి ఎందుకు మీకు? వాట్ ఈస్ సో గ్రేట్ అబౌట్ దట్ బైబిల్ దట్ యు రీడ్? ఏం గొప్పతనం ఉంది అందులో? మేము కూడా చదువుతున్నాం. మాకు కనబడినటువంటి గొప్పతనం నీకేం కనబడింది? యేసు ప్రభువులో మాకు కనబడినటువంటి మహిమ నీకెందుకు కనబడుతుంది? ఎందుకు కనబడుతుంది అంటే బైబిల్ చెప్తుంది, నీకు కనబడదు, నీకు వినబడదు, నీ హృదయానికి అది గోచరం కాదు. కానీ నాకు అర్థమైంది, ఎందుకంటే దేవుడు తన ఆత్మ వలన దాన్ని నాకు బయలుపరుచున్నాడు. నువ్వు ఉన్నటువంటి స్థితి ఎలాంటిది అంటే, ప్రకృతి సంబంధి అయిన వాడు దేవుని సంగతులను అంగీకరించడు. అవి ఆత్మ వలన గ్రహింపబడేటటువంటి సంగతులు కాబట్టి అతను వివేచించలేడు, గ్రహించలేడు, అంగీకరించలేడు, అంతే. ద న్యాచురల్ మ్యాన్ కెనాట్ రిసీవ్ ద థింగ్స్ ఆఫ్ గాడ్ ఫర్ దేర్ ఫూలిష్నెస్ అంటూ హిమ్. హి కెనాట్ నో దెమ్ బికాస్ దే ఆర్ స్పిరిచువల్లీ డిజర్న్. కదా, లోకమంతా అదే స్థితిలో ఉంది, మనం కూడా ఒకప్పుడు అలాంటి స్థితిలోనే ఉన్నాం. కానీ ఈరోజు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి అర్థవంతంగా రాగలుగుతున్నాము అని అంటే, రక్షణార్థంగా ఆయనలో కొనసాగగలుగుతున్నాము అని అంటే, అది కేవలం దేవుడు తన ఆత్మ వలన జరిగించినటువంటి కార్యం. అలాంటి బోధ, అలాంటి ఉపదేశాన్ని గురించి మాట్లాడుతున్నాడు 45వ వచనంలో. ఇట్ ఈస్ అన్ ఎఫెక్చువల్ కాలింగ్. ఎఫెక్చువల్ కాలింగ్ అంటే అందరూ పిలువబడుతున్నారు. ఎలా పిలువబడుతున్నారు? అందరూ సువార్త వలన అందరూ పిలువబడుతున్నారు కదా. అందరికీ రమ్మని ఆజ్ఞ ఉంది, ఆహ్వానం కాదు కానీ ఆజ్ఞ ఉంది. ఇట్ ఈస్ అ కమాండ్మెంట్ టు కమ్ టు క్రైస్ట్. ఆల్ ద వరల్డ్ ఈస్ కాల్డ్ టు కమ్ టు క్రైస్ట్. కానీ నిజంగా వచ్చేవాళ్ళు ఎవరు అని అంటే, ఆ పిలుపును ఎదిరించలేని విధంగా పిలువబడినటువంటి కొంతమంది ఉన్నారు. దేవుని ఆత్మ కార్యం కారణంగా కాదనలేని విధంగా, తిరస్కరించలేని విధంగా, ఎదిరించలేని విధంగా పిలువబడినటువంటి వాళ్ళు ఉన్నారు. సో ఆ పిలుపుని గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. అది తండ్రి కొందరికి ఇస్తాడు, వాళ్ళందరూ నా దగ్గరకు వస్తారు.
అని చెప్తున్నాడు అనమాట. సో మీరందరూ రాలేకపోవడానికి కారణం ఏంటి? మీరు గునుక్కుంటున్నట్టు సనుక్కుంటున్నట్టు మీకేవో అభ్యంతరాలు కనబడ్డాయి, మీకు చాలినంత ఆధారం లేదు, ఇవన్నీ మీరు అనుకుంటున్నటువంటి కారణాలు. కానీ దేవుడు మీకు అలాంటి బయలుపాటుని ఇస్తే తప్ప ఎవరు నా దగ్గరికి రాలేరు అని చెప్తున్నాడు వాళ్ళకి. ఎస్, విల్ కంటిన్యూ టు రీడ్ వర్స్ 46. దేవుని యొద్ద నుండి వచ్చినవాడు తప్ప మరి ఎవడనూ తండ్రిని చూచి ఉండలేదు, ఈయనే తండ్రిని చూచి ఉన్నవాడు. ఓకే, సో ఈ మాట ఇక్కడ ఎందుకు చెప్తున్నాడు? దేవుని వద్ద నుండి వచ్చినవాడు తప్ప ఎవరు తండ్రిని చూడలేదు అన్నటువంటి మాట ఇంకా వేరే సందర్భాల్లో యోహాన్ మనకు చెప్పాడు, యేసుప్రభు కూడా చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి కదా. యోహాన్ ఎక్కడ చెప్పాడు? 1వ అధ్యాయము 18వ వచనంలో ఎవరిను దేవుణ్ణి చూడలేదు కానీ తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే ఆయన్ను మనకు కనపరిచాడు అన్నటువంటి మాటలు చెప్పడం. తర్వాత యోహాను సువార్త 5వ అధ్యాయం 37వ వచనంలోనే మీరు ఎన్నడూ ఆయన స్వరం వినలేదు, ఆయన ఎప్పుడు చూడలేదు అన్నటువంటి మాటలు ప్రభు చెప్పాడు. అట్లాగే యోహాను సువార్త 3వ అధ్యాయంలో కూడా అనుకుంటా 11, 12 వచనాల్లో అంటే పరలోకానికి ఎక్కిపోయిన వాడు ఎవరూ లేరు, పరలోకం నుండి దిగి వచ్చిన మనుష్య కుమారుడు తప్ప పరలోక సంబంధమైన విషయాల్లో సాక్ష్యం ఇవ్వగలిగేటటువంటి వాళ్ళు ఎవరూ లేరు అన్నటువంటి భావంలో చాలా స్పష్టంగా చాలా సందర్భాల్లో మాట్లాడాడు. ఓకే, అక్కడంతా కూడా దేర్ ఇస్ సమ్ రిలవెన్స్ అని అనిపిస్తుంది. కానీ ఇక్కడ సడన్గా ఈ మాట ఎందుకు చెప్తున్నాడు? ఇక్కడ మనం దేవుని దగ్గరికి రావడం గురించి, మనం ఆయన వద్ద నుండి బోధ నుండి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి ఆకర్షించబడడం గురించి మాట్లాడుతున్నాడు కదా. సో 46వ వచనంలో దేవుడిని ఎవరూ చూడలేదు, మనుష్య కుమారుడు మాత్రమే చూశాడు, ఆయన మాత్రమే చూశాడని ఎందుకు మాట్లాడుతున్నాడు ఇక్కడ? వాట్ ఈస్ ద రిలవెన్స్? చాలా సింపుల్ కనెక్షన్ కనబడుతుంది ఇక్కడ. దేవుని వద్ద నుండి బోధన తప్ప ఎవరు నా దగ్గరికి రాలేరు అంటే చాలా అక్షరాల్లో తీసుకునే అవకాశం ఉంది కదా దాన్ని. అంటే దేవుడు వచ్చి నాకు కనబడేలాగా నా దగ్గర కూర్చొని నాకు బోధిస్తాడా? నో, యూ నీ నాట్ ఎక్స్పెక్ట్ దట్, రైట్? అంటే వీళ్ళు యేసుప్రభు యొక్క మాటల్ని చాలా అక్షరాల్లో తీసుకుంటున్నటువంటి ఒక పరిస్థితిలో ఈ సంభాషణ జరుగుతుంది కదా. సో అంటే దేవుడు వచ్చి ఎవరికైనా బోధించాడు ఎప్పుడన్నా? అలా ఎప్పుడైనా జరుగుతుందా? ఏం మాట్లాడుతున్నావు అనే అవకాశం ఉంది కదా అక్కడ. సో అందుకనే హీస్ క్లారిఫైయింగ్ ద మీనింగ్ ఆఫ్ హిస్ వర్డ్స్. ఈజ్ నాట్ సేయింగ్ గాడ్ విల్ లిటరల్లీ కమ్ అండ్ సిట్ విత్ యూ అండ్ టీచ్ యూ. అలాంటి ఆధిక్యత కేవలం యేసుక్రీస్తు ప్రభువుకి మాత్రమే ఉంది. ఓకే, సో బియాండ్ దట్ ఐ డు నాట్ సీ ఎనీ కనెక్షన్. ఆఫ్ కోర్స్ హీఈస్ ఆల్సో క్లెయిమింగ్ హిస్ యూనిక్నెస్ హియర్. అంటే ఇప్పుడు పరలోకం నుండి దిగి వచ్చినటువంటి జీవాహారాన్ని నేనే అని చెప్పుకుంటున్నాడు కదా. సో అంటే పరలోకం నుండి ఆయన వచ్చినటువంటి అదే వాస్తవాన్ని మళ్ళీ ప్రకటించేటటువంటి ఒక స్టేట్మెంట్ కూడా. కాబట్టి ఇన్ దాట్ సెన్స్ ఆల్సో ఇట్ ఈస్ రిమోట్లీ కనెక్టెడ్. బట్ ఇమీడియట్ కాంటెక్స్లో మాత్రం, ఇమీడియట్గా ఆయన చెప్తున్నటువంటి విషయాల్లో మాత్రం దేవుడు ఉపదేశిస్తేనే తప్ప ఎవరు నా దగ్గరికి రాలేరు, దేవుని ఉపదేశం పొందిన వాళ్ళందరూ నా దగ్గరకు వస్తారు అని అంటే లిటరలీ ఆయన వచ్చి బోధిస్తాడని కాదు. హీస్ టాకింగ్ అబౌట్ ఇట్ ఇన్ అ స్పిరిచువల్ సెన్స్ అనేది అర్థం కావడం కోసం కూడా చెప్తున్నాడు. ఓకే, సో యా, తర్వాత విల్ కంటిన్యూ రీడింగ్ వర్స్ 47. విశ్వసించువాడే నిత్య జీవం గలవాడు, జీవాహారం నేనే. విశ్వసించువాడే నిత్య జీవం కలవాడు, జీవాహారమును నేనే. ఓకే, సో జీవాహారమును నేనే అన్నటువంటి మాట చాలాసార్లు పదే పదే ప్రభు చెప్పడం ఇక్కడ చూస్తున్నాం మనం. హీల్ కీప్ రిపీటింగ్ దట్ ఇన్ దిస్ చాప్టర్ మెనీ టైమ్స్ అండ్ హీ హెస్ సెడ్ దట్ ఆల్రెడీ మెనీ టైమ్స్. అయితే విశ్వసించువాడే నిత్య జీవం కలవాడు అన్నటువంటి మాటను ఎట్లా అర్థం చేసుకోవాలి మనం? అంటే విశ్వసించడం కారణంగా మనకు నిత్య జీవం వచ్చింది, మనకు నిత్య జీవం ఉండడము మనం విశ్వసించడం కారణంగా కలిగినటువంటి ఆధిక్యత అని అర్థం చేసుకోవాలా దీన్ని. అట్లాగే చాలామంది అర్థం చేసుకుంటారు కదా దాన్ని. అంటే మనకు నిత్య జీవం ఎందుకుంది? విశ్వసించాం కాబట్టి నిత్య జీవం ఉంది అని అనుకుంటాం మనం. కానీ అలా అనట్లేదు అక్కడ ప్రభు. మీరు విశ్వసించారు కాబట్టి మీకు నిత్య జీవం ఉంది అని అంటున్నాడా? విశ్వసించువాడే నిత్య జీవము కలవాడు అంటే నిత్య జీవం కలవాడు విశ్వసిస్తాడు. అంటే విశ్వసించేటటువంటి ఆ గుణం అనేది దేన్ని సూచిస్తుంది, దేన్ని రుజువుపరుస్తుంది? నువ్వు యేసుక్రీస్తు ప్రభునందు విశ్వసించావంటే అది దేనికి నిదర్శనం, దేనికి ఆధారం, ఏం నిరూపిస్తుంది? అది ఏం నిరూపిస్తుంది అంటే నీలో నిత్య జీవం ఉందని నిరూపిస్తుంది. ఆల్రెడీ నీలో నిత్య జీవం ఉంది కాబట్టి నువ్వు విశ్వసించగలుగుతున్నావు, మారు మనసు పొందగలుగుతున్నావు. ఈ నిత్య జీవం అనేది ఎలా ప్రారంభమవుతుంది? మరణం నుండి జీవంలోనికి నిన్ను దేవుడు నడిపించడం అంటే పరిశుద్ధాత్మ వలన చనిపోయినటువంటి స్థితి నుండి నిన్ను బ్రతికించేటటువంటి కార్యమైన చేసినప్పుడు నిత్య జీవం అనేది ప్రారంభం అవుతుంది. సో అంటే బేసికల్గా మనం దేవుడు రీజనరేట్ చేసిన తర్వాతనే నమ్ముతున్నాం. ఎస్, అంటే దేవుడు తిరిగి జన్మింపజేసేటటువంటి అద్భుతాన్ని మనలో జరిగించిన కారణాన్ని బట్టి మనం విశ్వసిస్తున్నాం. సో తిరిగి జన్మింపజేసినటువంటి ఒక వ్యక్తిలో ఏముంది అంటే నిత్య జీవం ఉంది. నిత్య జీవం గలవాడు ఏం చేస్తాడు? విశ్వసిస్తాడు. అలా కాకుండా చనిపోయినటువంటి ఒక వ్యక్తిని విశ్వసించమని చెప్పండి, విశ్వసిస్తాడు వాడు? ఇప్పుడు సమాధుల దగ్గర నిలబడి బయటికి రండి అని పిలవండి, ఎంతమంది వస్తారు? మనం వాళ్ళ దగ్గర పోవాల్సిందే కానీ వాళ్ళు మన దగ్గరికి రారు కదా.
కానీ వాళ్ళలో ఎవరికైనా జీవం ఇచ్చి బయటికి రమ్మంటే వస్తారా? లాజరస్ వచ్చాడా? ఎట్లొచ్చాడు? అంటే ఆయన వచ్చాడు కాబట్టి జీవం వచ్చిందా? జీవం వచ్చింది కాబట్టి వచ్చాడా బయటికి? ఆ జీవం ఇవ్వబడింది కాబట్టి బయటికి రాగలిగాడు, లేకపోతే వచ్చుండేవాడు కాదు. అట్లాగే మనం విశ్వసించడానికి కారణం మనలో నిత్య జీవం ఉంది కాబట్టి కదా. అది చాలా స్పష్టంగా చాలా వచనాల్లో చెప్పబడింది. ఒకసారి యోహాను సువార్త 1:12-13 వచనాలు. తను ఎందరు అంగీకరించారో వారందరికీ అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించారు. ఓకే, వారు దేవుని వలన పుట్టిన వారే కాని రక్తము వలనైనను శరీరేచ్ఛ వలనైనను మనుషేచ్ఛ వలనైనను పుట్టిన వారు కాదు. ఓకే, అంటే వాళ్ళు దేవుని వలన పుట్టినవారు కాబట్టి వాళ్ళు దేవుడిని అంగీకరించగలుగుతున్నారు, యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించగలుగుతున్నారు. అంతేకాకుండా చాలా వచనాలు ఉన్నాయి దీన్ని నిరూపించడానికి. 1 యోహాను పత్రిక 5:1 వచనం ఒకసారి చదవండి. యేసే క్రీస్తు అయి ఉన్నాడని నమ్ము ప్రతివాడును దేవుని మూలంగా పుట్టి ఉన్నాడు. యేసే క్రీస్తు అని నమ్ము ప్రతివాడు దేవుని మూలంగా పుడతాడు కాదు, పుట్టి ఉన్నాడు. దేవుని మూలంగా పుట్టి ఉన్నాడు కాబట్టి వాడు ఏం నమ్ముతున్నాడు? యేసే క్రీస్తు అని నమ్ముతున్నాడు. యేసే క్రీస్తు అన్నటువంటి విశ్వాసము ఉంచడానికి కావాల్సినటువంటి జీవం ఆల్రెడీ అతనిలో ఉంది. సో నువ్వు విశ్వసించడం వల్ల నీకు నిత్య జీవం వస్తుంది అనట్లేదు. నిత్య జీవం కలిగిన వాడు నా యందు విశ్వాసం ఉంచుతాడు అని అంటున్నాడు యేసు ప్రభు. డూ సీ ద డిఫరెన్స్? అంటే రక్షణలో మొదటి అడుగు ఎవరు వేశారు? నువ్వు రక్షింపబడడానికి అవసరమైనటువంటి కార్యం ఎవరు జరిగించారు? నువ్వు విశ్వసించడం వల్ల దేవుడు నీకు నిత్య జీవం ఇచ్చాడా, లేదా దేవుడు నీకు నిత్య జీవం ఇవ్వడం కారణంగా నువ్వు విశ్వసించావా? దేవుడు నిత్య జీవం ఇచ్చాడు కాబట్టి నువ్వు విశ్వసించగలిగావు. రిమెంబర్ దట్ ఆల్వేస్. నువ్వు విశ్వసించడం ద్వారా దేవునికి ఏం కాంట్రిబ్యూట్ చేయలేదు, దేవునికి ఏమీ సహాయం చేయలేదు, దేవునితో సహకరించడం అంతకంటే చేయలేదు. నీ విశ్వాసం అనేది, నీ మారు మనసు అనేది రక్షణలో నువ్వు దేవునితో కలిపి చేసేటటువంటి నీ పార్ట్నర్షిప్ కాదు. ఇట్ ఈస్ నాట్ అన్ యాక్టివిటీ ఆఫ్ యువర్ పార్ట్నర్షిప్ విత్ గాడ్. యూ డోంట్ కాంట్రిబ్యూట్ బై కోఆపరేటింగ్ విత్ గాడ్ ఇన్ ఫెయిత్. కానీ దేవుడే నిన్ను రక్షించి నిత్యజీవం అనుగ్రహించి దానికి అవసరమైనటువంటి రుజువును కూడా నీలో ఉంచుతున్నాడు, విశ్వాసం అనేటటువంటి. అందుకే మీరు కృపచేత విశ్వాసం ద్వారా రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే అన్నటువంటి మాటలు అందుకే చదువుతున్నాం. ఇట్స్ నన్ ఆఫ్ యువర్స్. నిత్యజీవం కొరకు నిర్ణయించబడిన వారు విశ్వసించిరి అన్నమాట అందుకే చదువుతున్నాం మనం. విశ్వసించిన వారు నిత్యజీవం కొరకు నిర్ణయించబడిరి అని లేదు అక్కడ కదా. మీరు నా గొర్రెల్లో చేరిన వారు కారు కనుక మీరు విశ్వసించరు అంటున్నాడు. మీరు విశ్వసించట్లేదు కాబట్టి మీరు నా గొర్రెలు కాదు అది కాదు ఆయన చెప్తుంది. మీరు నా గొర్రెలు కారు కాబట్టి మీరు విశ్వసించరు. ఎవరైనా విశ్వసిస్తున్నారంటే వారు ఆయన గొర్రెలు, వారికి నిత్యజీవం అనుగ్రహించబడింది, ఆయన దగ్గరకు వచ్చేటటువంటి సామర్థ్యాన్ని దేవుడు వారికి ఇచ్చాడు కాబట్టి వాళ్ళు నమ్ముతున్నారు. సో ఆల్వేస్ రిమెంబర్ దట్. అండ్ ఇంకొకటి, విశ్వాసం ఉంచినటువంటి వారిలో నిత్యజీవం ఉంది కదా. అది ఏం జీవం? అది నిత్య జీవం. అంటే నువ్వు పాపం చేస్తే అది పోతుంది, మళ్ళీ మారుమనసు పొందితే మళ్ళీ వస్తుంది, మళ్ళీ పాపం చేస్తే పోతుంది. అదేనా నిత్యజీవం అంటే? నిత్యజీవం పొందినటువంటి వాడు దాన్ని కోల్పోవడం అనేది సాధ్యం కాదు. ఎందుకంటే నిత్యజీవం అంతం అవ్వడం అనేది సాధ్యం కాదు. ఒకవేళ అంతం అవుతే అది నిత్యజీవం కాదు, నిత్యజీవం అయితే అది అంతం కాదు. సో టు సే దట్ ఇటర్నల్ లైఫ్ కెన్ ఎండ్ ఇస్ కాంట్రడిక్షన్ ఇన్ టర్మ్స్. ఇట్ కెనాట్ హ్యాపెన్. ఇట్ ఈస్ అ లాజికల్ fallacy కదా. Either call it just life, don't call it eternal life and say it can end, or else acknowledge that it is eternal life and say it cannot end. అంటే పాపం చేయడానికి లైసెన్స్ ఇస్తున్నారా మీరు అంటే ఇవ్వట్లేదు. ఎందుకంటే పాపం చేయడానికి లైసెన్స్గా తీసుకోడు నిజంగా నిత్యజీవం ఉన్నటువంటి వాడు దాన్ని. ఎందుకంటే అతనిలో ఉన్నటువంటి నిత్యజీవం పరిశుద్ధాత్మ వలన పుట్టింపబడినటువంటి నూతన స్వభావాన్ని ధరించుకొని ఉంటుంది కాబట్టి పాపానికి వ్యతిరేకంగా పోరాడేటటువంటి స్వభావమే కనబరుస్తుంది తప్ప నా నిత్యజీవం ఉంది కాబట్టి దీన్ని అవకాశం చేసుకొని నేను పాపంలో కొనసాగుదామన్నటువంటి ఆలోచన ఒక్క రక్షింపబడినటువంటి దేవుని బిడ్డకు కూడా ఎప్పుడూ ఉండదు. అది నీకు ఉందంటే బహుశా నీకు రక్షణ లేదేమో అలా చెప్పుకో. అంతేగాని పాపం చేసి నేను దాన్ని పోగొట్టుకోవచ్చు, మళ్ళీ దాన్ని తిరిగి సంపాదించుకోవచ్చు అని మాట్లాడదు. ఆ జీవాన్ని గురించి మాట్లాడట్లేదు ఇక్కడ యేసు ప్రభు. ఇది నిత్యజీవం అంటున్నాడు. యూ హ్యావ్ ఇట్, యుల్ నెవర్ లూజ్ ఇట్. ఇఫ్ ఇట్స్ ఇటర్నల్, యూ కెనాట్ స్పీక్ ఆఫ్ ఇట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎ టెంపరల్ లైఫ్ దట్ కుడ్ బి లాస్ట్. రైట్. సో ఆయన నిత్యజీవం అనుగ్రహిస్తానని చెప్పాడు. అది విశ్వసించిన వారందరిలో ఉంది. అది మనకున్నటువంటి నిత్య నిరీక్షణ యేసుక్రీస్తు ప్రభువులు. రైట్. తర్వాత
జీవాహారం నేనే అన్న మాట చాలాసార్లు మనం ఎక్స్ప్లెయిన్ చేశాం, రైట్? జీవాహారం నేనే అన్నటువంటి మాట ఎందుకు చెప్తున్నాడు? ఆహారం అనేది అలంకారం. ఇక్కడ జీవాహారం అనేది అలంకారంగా చెప్తున్నటువంటి మాట. భౌతిక శరీరం బ్రతికుండడానికి ఆహారం ఎలా అవసరమో అలాగే నిత్య జీవం కలిగి ఉండడానికి, ఆ నిత్య జీవము నిత్యం కొనసాగడానికి అవసరమైనటువంటి ఆహారం ఎవరు? ఆయనే. నువ్వు ఆయన్ని కలిగి ఉన్న కారణాన్ని బట్టి నిత్య జీవం కలిగినటువంటి వాడు. సో అందుకనే తన ఆహారంతో పోల్చుకుంటున్నాడు అక్కడ. ఈజ్ జస్ట్ కంపేరింగ్ హిమ్సెల్ఫ్ విత్ ఫుడ్ విచ్ ఇస్ ఎసెన్షియల్ ఫర్ సమ్వన్ టు లివ్ కదా. అట్లాగే ఆయన లేకుండా నిత్య జీవం కలిగి ఉండడం సాధ్యం కాదు కాబట్టి తన ఆహారంతో పోల్చుకొని మాట్లాడుతున్నాడు జీవాహారం నేనే అని. సో జీవాహారం నేనే అన్నటువంటి స్టేట్మెంట్ ఇట్ ఇస్ ద ఫస్ట్ ఐ యామ్ ఆఫ్ ద 7 I ams ఇన్ దిస్ బుక్ కదా. ఈ పుస్తకంలో నేనే అని చెప్పుకున్నటువంటి 7 విషయాలు ఉన్నాయి. అందులో ఇది మొదటిది, జీవాహారం నేనే అని. మిగతావి గుర్తున్నాయి ఎవరికన్నా? యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనంలో నేను లోకానికి వెలుగై ఉన్నాను అని అంటున్నాడు. ఐ యామ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ అంటున్నాడు. అట్లాగే యోహాను సువార్త 10వ అధ్యాయం 9వ వచనంలో నేను ద్వారమును అంటున్నాడు. 10వ అధ్యాయం 11వ వచనంలో నేను మంచి కాపరిని అంటున్నాడు, గొర్రెలకు మంచి కాపరిని. ఐ యామ్ ద గుడ్ షెపర్డ్. ఆ తర్వాత యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అంటున్నాడు. తర్వాత యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనంలో ఐ యామ్ ద రిజరక్షన్ అండ్ లైఫ్, నేనే పునరుద్ధానమును జీవమును అయి ఉన్నాను అని చెప్తున్నాడు. తర్వాత ఈ యోహాను సువార్త 15వ అధ్యాయం 1-2 వచనాల్లో నిజమైన ద్రాక్షవల్లిని నేనే అంటున్నాడు. ఐ యామ్ ద ట్రూ వైన్. ఓకే, సో ఈ 7 I ams నేర్చుకోండి బై హార్ట్గా. యా, ఐ యామ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్, I am the light of the world, I am the door, I am the good shepherd, I am the resurrection and the life, I am the way, the truth and the life, and I am the true wine. Okay, with references నేర్చుకోండి అవన్నీ. Okay, and so, yeah, we'll read the next verse. మీ పితరులు అరణ్యంలో మన్నాను తినను చనిపోయి దీనిని తినువాడు చావకుండానట్లు పరలోకం నుండి దిగివచ్చిన ఆహారం ఇదే. ఓకే, సో మీ పితరులు అరణ్యంలో మన్నా తిని కూడా చనిపోయారు. దీని గురించి మనం మాట్లాడుకున్నాం, గుర్తుందా? ఎందుకు మాట్లాడుకోవాల్సి వచ్చింది అని అంటే 31వ వచనంలో ఈ ప్రస్తావన యూదులే తీసుకొచ్చారు. వాస్తవానికి మా పితరులకు మోషే చక్కగా భోజనం పెట్టాడు కదా, అరణ్యంలో మన్నా తినిపించాడు కదా, మరి నువ్వు ఏం పెడతావు మాకు అని అడిగాడు కదా. సో అందుకే అదే సందర్భాన్ని కొనసాగిస్తూ అదే సంభాషణలో భాగంగా చెప్తున్నాడు. కాబట్టి మోషే ద్వారా దేవుడు అప్పుడు ఇచ్చినటువంటి ఆహారానికి ఇప్పుడు పరలోకం నుండి ఆయన పంపినటువంటి ఈ ఆహారానికి మధ్యలో ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటో చెప్తున్నాడు. అది తిన్నవాళ్ళు బ్రతుకున్నారా? ఇప్పటికీ చనిపోయారు కదా. కాబట్టి అది అక్షయమైన ఆహారం కాదు, అది క్షయమైన ఆహారమే. పరలోకం నుండి కురిపించబడినటువంటి ఆహారం అయినప్పటికీ, ఆకాశం నుండి కురిపించబడినటువంటి ఆహారం అయినప్పటికీ అది కేవలం భౌతిక శరీరాన్ని మాత్రమే తాత్కాలికంగా బ్రతికి ఉంచడానికి ఉద్దేశించబడినటువంటి ఆహారం. అది నిత్యజీవం ఇవ్వడానికి ఉద్దేశించినటువంటి ఆహారం కాదు. కానీ పరలోకం నుండి దిగొచ్చినటువంటి జీవాహారం అయినటువంటి నేను నిత్యజీవాన్ని ఇస్తాను. కాబట్టి నా యందు విశ్వాసం ఉంచేటటువంటి వాడు ఎన్నడూను మరణించడు, ఎప్పుడు చనిపోడు. మన్నా తిన్నటువంటి వారు కూడా చనిపోయారు, కానీ ఈ ఆహారాన్ని తిన్నటువంటి వాళ్ళు ఎప్పుడు చనిపోరు. అదే చెప్తున్నాడు కదా 2 వచనాల్లో 49 and 50 వర్సెస్లో. యా, సో ఇక్కడ ఈ 2 వచనాల్లో మీరు గమనిస్తే 49వ వచనంలో వాళ్ళు మరణించారు అని అన్నప్పుడు ఏ మరణాన్ని గురించి మాట్లాడుతున్నాడు? భౌతిక మరణాన్ని గురించి మాట్లాడుతున్నాడు కదా, భౌతిక శరీరం చనిపోయింది. మరి 50వ వచనంలో మీరు మరణించరు అన్నప్పుడు ఏ మరణాన్ని గురించి మాట్లాడుతున్నాడు? ఆత్మీయ మరణాన్ని గురించి. అంటే అట్లెట్లా మారుస్తారు? మీరు ఇష్టం వచ్చినట్టు చెప్పుకుంటారా? అంటే మన్నా తిన్న వాళ్ళు చనిపోయారు కానీ ఇది తింటే మీరు చనిపోరంటే ఇంకా మనం భౌతికంగా చనిపోకూడదు కదా, ఎందుకంటే అక్కడ భౌతిక మరణాన్ని గురించి కదా మాట్లాడుతున్నాడు కాంట్రాస్ట్లో. సో అలా చనిపోయిన వాళ్ళు అది తింటే చనిపోతారు, ఇది తింటే చనిపోరు అని అంటే మరి చనిపోకూడదు కదా మనం. యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచితే భౌతికంగా చనిపోకూడదు కదా మనం. హౌ విల్ యూ అండర్స్టాండ్ దట్? ఒకే మరణాన్ని గురించి మాట్లాడాలి కదా ఈ 2 వచనాల్లో. అంటే అక్కడేమో మీకు కన్వీనియంట్గా ఉంది కాబట్టి భౌతిక మరణం అంటారు, భౌతికంగా అందరూ చనిపోతున్నారు, క్రైస్తవులు కూడా చనిపోతున్నారు కాబట్టి దాన్ని మీరు ఆన్సర్ చేయలేరు కాబట్టి దీన్ని ఆత్మీయ మరణం, ఆత్మీయ జీవం అని మారుస్తారా దాన్ని? యు ఆర్ యాక్చువల్లీ రీడింగ్ ద బైబుల్ వెరీ కన్వీనియంట్లీ, ఇజంట్ ఇట్? హౌ విల్ యూ ఆన్సర్ దర్ అబ్జెక్షన్? మీకు నచ్చిన చోట భౌతికం అనండి, అక్కడ కుదరదన్నప్పుడు ఆత్మీయం చేసేయండి దాన్ని. దాని తర్వాత కదా ఇప్పుడు దీనికి చెప్పండి. ఇప్పుడు నాకు యేసుక్రీస్తు ప్రభు యొక్క మాటల్ని మనం, బైబిల్లో రాయబడినటువంటి మాటల్ని మనం సరిగా విశ్లేషించి అర్థం చేసుకుంటే 2 వచనాల్లో పక్కపక్కనే ఉన్నటువంటి వచనాల్లో పైన కింద అక్కడ మరణం అంటే భౌతిక మరణం, ఇక్కడ మరణం అంటే ఆత్మీయ మరణం అంటే అభ్యంతరపడేటటువంటి వాళ్ళు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఒకే వచనంలో మరణం అనేటటువంటి పదాన్ని 2 వేరు భావాల్లో వాడాడు యేసు ప్రభు. ఉదాహరణకి మృతులు తమ మృతులను పాత పెట్టుకొని అని అన్నాడు ఒక సందర్భంలో, గుర్తుందా? ఎక్కడుంది అది?
లూకాసు వార్త 9:60 అనుకుంటా. మృతులు తమ మృతులను పాతిపెట్టుకు. ఇక్కడ మృతులు ఎవరు? భౌతికంగా చనిపోయిన వాళ్ళ, ఆత్మీయంగా చనిపోయిన వాళ్ళ? ఫస్ట్ ఆత్మీయంగా చనిపోయిన వాళ్ళు, భౌతికంగా చనిపోయిన వాళ్ళు బాధ పెట్టేవాళ్ళు అని ఒకే వచనంలో చెప్తున్నాడు కదా. ఉందా ఆత్మీయంగా చనిపోయినటువంటి వాళ్ళ గురించిన ప్రస్తావన, భౌతికంగా చనిపోయినటువంటి వాళ్ళ ప్రస్తావన ఒకే వచనంలో ఉందా? దాన్ని ఏమైనా డిఫైన్ చేస్తున్నాడా? అంటే మృతులంటే ఫస్ట్ మృతులంటే నా అర్థము ఆత్మీయంగా, సెకండ్ మృతులంటే నా అర్థము భౌతికంగానే ఏమైనా చెప్తున్నాడా? లేదు. కానీ భావాన్ని బట్టి అర్థం చేసుకోగలిగేటటువంటి పరిధిలోనే మాట్లాడాడు ఆయన, అంతేనా? మృతులు తమ మృతులను పాత పెట్టుకునేవంటే ఆత్మీయంగా చనిపోయినటువంటి వాళ్ళని పాత పెట్టమని కాదు. ఆత్మీయంగా చనిపోయిన వాళ్ళందరూ ఒకరినొకరు పాత పెట్టుకోండి అని చెప్పట్లేదు ఆయన. భౌతికంగా చనిపోయినటువంటి వాళ్ళని పాత పెట్టడానికి మీ ఇంట్లో వేరే ఆత్మీయంగా చనిపోయినటువంటి వేరే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు చూసుకుంటారు ఆ సంగతి, నువ్వు నన్ను వెంబడించమని చెప్తున్నాడు ఒక శిష్యుడికి. దట్ ఈస్ ద మీనింగ్. సో అట్లా యేసుప్రభు ఆ రెండు వేరు భావాల్లో పదం వాడేటటువంటి అవకాశం ఉందా ఒకే సందర్భంలో అంటే ఉంది. కాబట్టి అక్కడ ఆ భావంలో ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఇదే భావంలో ఉండాలి అర్థం అని చెప్పడానికి వీల్లేదు. దిస్ ఈస్ ద యూజువల్ స్టైల్ ఇన్ విచ్ జీసస్ స్పోక్. ఓకే. కానీ భౌతికంగా కూడా మనము నిత్యం బ్రతికి ఉండేటటువంటి అవకాశం ఉందా అంటే ఉంది. యేసుక్రీస్తు ప్రభువు నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను మరలా లేస్తాడు అని అంటున్నాడు కదా. యోహాను సువార్త 11:24-25 మనం చదివినప్పుడు నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను మళ్ళీ లేస్తాడు. అది ఒకసారి చదువుదాం, అది ఆ వాక్యం చదువుదాం. పునరుద్ధానము జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినను బ్రతుకును. నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినను బ్రతుకును అంటే భౌతికంగా చనిపోతారా యేసు ప్రభువు నందు విశ్వాసం ఉంచినటువంటి వాళ్ళు? భౌతికంగా చనిపోతారా, చనిపోరా? మనం అందరం చనిపోతామా, చనిపోమా? ఒకవేళ యేసు ప్రభు యొక్క రాకడ ఇంకా రాకపోతే, ఇంకా చాలా కాలం ఉంటే యేసు ప్రభు రాకడకి మనం చనిపోతామా, చనిపోమా? చనిపోతాం. గత 2000 సంవత్సరాలుగా యేసుక్రీస్తు ప్రభు నందు నిజంగా విశ్వసించినటువంటి వాళ్ళు చనిపోయారా, చనిపోలేదా? చనిపోయారు. మనం కూడా చనిపోతాం కదా. కానీ మనకున్న నిరీక్షణ ఏంటి? తిరిగి లేస్తాం. అప్పుడు మళ్ళీ చనిపోతామా తిరిగి లేచిన తర్వాత? లేదు, నిత్యము బ్రతికి ఉండడానికే తిరిగి లేస్తాం. కాబట్టి ఆ భావంలో కూడా ఆయన చెప్తున్నాడు, భౌతికంగా కూడా చనిపోయినటువంటి మృతదేహానికి కూడా నిత్యత్వము, అక్షయత, నిత్య మహిమ ఇవ్వడానికి సమర్థుడైనటువంటి వాడు చెప్తున్నటువంటి మాటలు. నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎన్నడూ మరణించడు అనేది. సో కేవలం ఆత్మీయంగా మాత్రమే కాదు, భౌతికంగా కూడా మరణించం మనం. ఇప్పుడు మరణించినా మళ్ళీ లేస్తాం నిత్యం జీవించడానికి. అప్పుడు మరణించాం, ఇంకా అప్పుడు నెరవేరుతుంది ఆ వాగ్దానం. సో ఓవరాల్గా యేసుప్రభు టీచింగ్లో మనకు అర్థమయ్యేది ఏంటి అంటే, శారీరకంగా, ఆత్మీయంగా, అన్ని విధాలుగా కూడా అక్షయతను ధరింపజేయగలిగేటటువంటి జీవాహారము యేసుక్రీస్తు ప్రభువే అని అంటున్నాడు. 51వ వచనం. 49 verse లో మనము అక్కడ కూడా స్పిరిచువల్ చనిపోవడంగా తీసుకోవచ్చు కదా. అంటే అందరూ స్పిరిచువల్లీ చనిపోలేదు. వాళ్ళలో యెహోషువ, కాలేబులు ఉన్నారు, మోషే ఉన్నాడు, ఇంకా అలా చాలామంది ఉన్నారు కదా. ఓకే. కానీ వాళ్ళందరూ యేసుక్రీస్తు ప్రభువుని నమ్మినటువంటి వాళ్ళే, యేసుక్రీస్తు ప్రభువుని కలిగి ఉన్నటువంటి వాళ్ళే. యేసు అన్న పేరుతో ఆయన్ని తెలుసుకోకపోయినా దే ఆల్ అండర్స్టూడ్ ద గాస్పెల్ ఇన్ వాట్ ఎవర్ సెన్స్ ఇట్ వాస్ రివీల్డ్ టు దెమ్ ఆర్ వాట్ ఎవర్ ఎక్స్టెంట్ ఇట్ వాస్ రివీల్డ్ టు దెమ్ అట్ దట్ పాయింట్. వాళ్ళు బలి అర్పణలు చేసినప్పుడు దాని వెనకాల దేవుడు చేసినటువంటి గొప్ప ఏర్పాటును, రక్షణార్థమైనటువంటి ఏర్పాటును చూడగలిగారు. సబ్స్టిట్యూషనరీ అటోన్మెంట్ని చూడగలిగారు. దాన్ని బట్టి వాళ్ళు రక్షింపబడ్డారు. మన్నా తినడాన్ని బట్టి కాదు. కేవలం మన్నా మాత్రమే తిన్నవాళ్ళు చనిపోయారు. రైట్. 51వ వచనం. పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే, ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడు ఎల్లప్పుడూ జీవించును. మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవం కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని. ఓకే. సో ఇప్పుడు పరలోకం నుండి దిగొచ్చిన జీవారం నేనే, నన్ను తిన్నవాడు నిత్యము జీవించుంటాడు అన్నటువంటి మాటలు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాడు ప్రభు. దాంతోపాటు లోకానికి జీవం ఇచ్చేటటువంటి ఆ జీవాహారం ఏంటో నిర్వచిస్తున్నాడు ఇక్కడ. అది లోకానికి జీవం కలిగే విధంగా నేను అప్పగించేటటువంటి నా శరీరం అంటున్నాడు. ఇట్ ఈస్ మై ఫ్లెష్ విచ్ ఐ గివ్ ఫర్ ద సాల్వేషన్ ఆఫ్ ద వరల్డ్. ఓకే. అయితే దాన్ని మనం అర్థం చేసుకునే ముందు లోకం కొరకు అన్నటువంటి మాట వాడుతున్నాడు ఇక్కడ ప్రభు కదా. ఇప్పటివరకు మనం చెప్పుకున్నాం కదా, అందరి కోసం కాదు, దేవుని ఏర్పాట్లో ఉన్నటువంటి వారి కోసం మాత్రమే అన్నటువంటి మాటలు చెప్పుకున్నాం మనం. ఇక్కడ లోకానికి జీవం కలిగే విధంగా నేను అప్పగించిన శరీరం అని ఎందుకు చెప్తున్నాడు మరి? ఇది చాలాసార్లు చెప్పుకున్నాం మనం కదా. లోకం అనేటటువంటి మాటను మనం నిర్వచించే దానిపైన ఆధారపడి ఉంటుంది, దాన్ని ఎలా అర్థం చేసుకున్నాం అనేది.
లోకం అనేటటువంటి పదం కనబడగానే దాన్ని సార్వత్రిక భావంలో తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఇది చాలా సందర్భాల్లో మనం చెప్పుకున్నటువంటి మాట. అయితే ఇది యూదులతో ఆయన ప్రత్యేకంగా మాట్లాడుతున్నాడు కాబట్టి యూదులకు ఉన్నటువంటి ఒక అవగాహన ఏంటి అంటే మెస్సియా వచ్చినప్పుడు దాని ప్రయోజనము అంటే మెస్సియా పరిచర్య వల్ల కలిగేటటువంటి ప్రయోజనం కేవలం యూదులు మాత్రమే పొందుతారు అన్నటువంటిది యూదుల రచనల్లో తరచుగా మనకు కనబడేటటువంటి అవగాహన. వారి వైఖరిలో కూడా అదే కనబడుతూ ఉంటుంది మనకి. తర్వాత రక్షింపబడినటువంటి యేసుక్రీస్తు ప్రభు శిష్యులు కూడా ప్రభు వారికి బయలుపరిచేంత వరకు కూడా అలాగే అనుకున్నారు. అన్యులకు కాదు, వాళ్ళకి మాత్రమే ప్రభు వల్ల కలిగినటువంటి ఆధిక్యతలు ఉన్నాయని అనుకున్నారు. మారుమనసు కానీ రక్షణ కానీ ఇదంతా కూడా. కాబట్టి ప్రభు ఇక్కడ చాలా స్పష్టంగా ఏమంటున్నారంటే లోకం అని యూదులు మిగతా అంటే అన్యుల లోకాన్ని తమ నుండి వేరు చేస్తూ వాడినటువంటి పదం, వారి రచనల్లో కావచ్చు, వాళ్ళ భావంలో కావచ్చు. కాబట్టి అదే పదాన్ని వాడుతున్నాడు. నేను లోకానికి జీవం కలిగే విధంగా నా శరీరాన్ని అప్పగించానని చెప్తున్నాడు. సో ద బెనిఫిట్ ఆఫ్ క్రైస్ట్ డెత్ ఇస్ నాట్ జస్ట్ కన్ఫైన్డ్ టు ద జూయిష్ నేషన్ బట్ టు ది ఎంటైర్ వరల్డ్ అన్న సెన్స్లో చెప్తున్నాడు అనమాట. ద వరల్డ్ యాజ్ అగేన్స్ట్ ద జూయిష్ నేషన్. యూదుల దేశం మాత్రమే కాకుండా సర్వలోకానికి కలగబోయేటటువంటి గొప్ప ఆధిక్యత, నిత్య జీవం అనేటటువంటి ఆ గొప్ప ఆధిక్యత గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. అది నా శరీరాన్ని నేను అప్పగించడం వల్ల జరుగుతుంది అని అంటున్నాడు. ఇంకొకసారి చదువుకుందాం, ఆ లాస్ట్ ఫ్రేజ్ ఒకసారి చదువుదాం మళ్ళీ. మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవం కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇది చాలా స్పష్టంగా చెప్తున్నాడు కదా, నేను లోకం కొరకు నా శరీరాన్ని ఇవ్వబోతున్నానని చెప్తున్నాడు. ఇది ఆయన మరణాన్ని గురించి చెప్తున్నటువంటి మాట. నేను పాప పరిహారార్థమై చనిపోబోతున్నాను, దాని వలన నిత్య జీవం కలుగుతుంది నా యందు విశ్వాసం ఉంచేటటువంటి వారికి, అదే నేను ఈ లోకానికి ఇచ్చేటటువంటి ఆహారము అని అంటున్నాడు. చూడండి ఇక్కడ దిస్ ఇస్ ద హార్ట్ ఆఫ్ ద గాస్పుల్, ఇస్ నాట్? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు పరలోకం నుండి దిగొచ్చాడు అన్నటువంటి మాట ఎంత గొప్ప సత్యమో, అది ఆయన మరణంతో కలిపి మనం అర్థం చేసుకోకపోతే అసంపూర్ణమైనటువంటి ఒక సత్యంగానే మిగిలిపోతుంది అది. ఎందుకంటే ఒకవేళ యేసుక్రీస్తు ప్రభు నిజంగా ఈ లోకానికి దిగొచ్చినా, ఆయన పరలోక మహిమను ధరించుకొని ఒకవేళ ఈ లోకానికి వచ్చినా, ఎవరూ చూడలేనటువంటి, ఎవరైతే చూస్తే చనిపోతారు అని మన పూర్వీకులు భయపడ్డారో అలాంటి మహిమను ఆయన ఒకవేళ ఈ లోకానికి ధరించుకొని వచ్చి మన మధ్యలో జీవించి 1000 సంవత్సరాలు ఒకవేళ జీవించి కూడా అందరితోనే చాలించి ఆయన ఒకవేళ ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయి ఉంటే దానివల్ల ఎవరికైనా నిత్యజీవం వచ్చి ఉండేదా? ఎవరైనా రక్షింపబడి ఉండేవాళ్ళ? నో, ఇఫ్ హీ సింప్లీ కేమ్ టు దిస్ వరల్డ్ ఇన్ హిస్ డివైన్ గ్లోరీ అండ్ లివ్డ్ యాజ్ లాంగ్ యాజ్ మేబీ 1000 years in this world and simply went off abruptly from this world, would anyone be benefited by his coming? No. No one could have had eternal life in Christ just because he came into this world and lived for 1000 years in his divine glory. కానీ ఆయన తను తాను తగ్గించుకొని మానవ శరీరం ధరించుకొని వచ్చి మన స్థానంలో మరణించాడు కాబట్టి దానివల్ల మనకు నిత్యజీవం కలిగింది. ఆయన మరణం వల్లనే మనకు నిత్యజీవం కలిగింది. అండ్ సో దట్ ఈస్ ద రియల్ గాస్పుల్. వి ప్రీచ్ క్రైస్ట్ క్రూసిఫైడ్. యేసుక్రీస్తు ప్రభు, సిలువ వేయబడినటువంటి యేసుక్రీస్తును మనం ప్రకటిస్తున్నాం. మనం బలలో పాల్గొంటున్నటువంటి ప్రతిసారి కూడా ఆయన మరణాన్ని మనం ప్రచురపరుస్తున్నాం. ఎందుకు? ఆ మరణం ద్వారానే, అంటే యేసుక్రీస్తు ప్రభు నా స్థానంలో మరణించాడు అన్నటువంటి సత్యాన్ని విశ్వసించడం ద్వారా మాత్రమే నాకు నిత్యజీవం కలుగుతుంది. సో దట్ ఈస్ ద పాయింట్ టు విచ్ జీసస్ హంబిల్డ్ హిమ్సెల్ఫ్. అంటే అంతగా తను తగ్గించుకున్నాడు. ఆయన కేవలం పరలోక మహిమను విడిచి శరీరధారిగా ఈ భూమి మీదకి రావడం మాత్రమే కాదు, ఆ శరీరాన్ని నా రక్షణ కోసం శిలువ పైన ఆయన అప్పగించాడు. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకుని మరణము పొందినంతగా, ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా, శిలువ మరణము పొందినంతగా తను తాను తగ్గించుకున్నాడు, అప్పగించుకున్నాడు. దానివల్ల నాకు రక్షణ, దానివల్ల నాకు నిత్యజీవం. అందుకే అదే నేను లోకానికి నిత్యజీవం కలిగే విధంగా అనుగ్రహించినటువంటి ఆహారం అని అంటున్నాడు. దట్ ఈస్ వాట్ మేడ్ హిమ్ ద బ్రెడ్ ఆఫ్ ఇటర్నల్ లైఫ్. ఆయన మనకు జీవాహారం ఎందుకు అయ్యాడు అని అంటే, మన స్థానంలో ఆయన చనిపోయాడు కాబట్టి దేవుని యొక్క ఉగ్రతకు లోనై మనం చనిపోవాల్సినటువంటి పరిస్థితి నుండి తప్పించుకున్నాం. నిత్యజీవము మనం కలిగి ఉండే విధంగా ఆయన దేవుని యొక్క ఉగ్రతను మన స్థానంలో అనుభవించాడు. అలా తన శరీరాన్ని మన కొరకు అప్పగించడం ద్వారా, మన కొరకు మరణించడం ద్వారా మనకు ఆయన నిత్యజీవాన్ని అనుగ్రహించాడు. అది విశ్వసించిన వారందరికీ కూడా నిత్యజీవం ఉంది అన్నటువంటి మాటతో ప్రభు ఇక్కడ ముగిస్తున్నాడు. తర్వాత దానికి రెండో అభ్యంతరం వాళ్ళు చెప్పబోతున్నారు 52వ వచనం నుండి. అది మనం వచ్చే వారం నుండి మనం ధ్యానించుకుందాం. బట్ లెట్ us ఎగ్జామిన్ అవర్ సెల్స్. మనం నిజంగా దేవుని చేత
బోధన పొందినటువంటి వారిగా యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి ఆకర్షించబడ్డాము. అంటే యేసుక్రీస్తు ప్రభువుని మనం నిజంగా మన సొంత రక్షకుడిగా ఒప్పుకునేటటువంటి ఆ ఒప్పింపు, ఆ గ్రహింపు దేవుడు మన జీవితంలో కలగజేసినటువంటి అనుభవం మనకుందా? ఇఫ్ దట్ హెస్ ట్రూలీ హ్యాపెన్ టు అస్, ప్రైజ్ బి టు గాడ్, బికాస్ ఓన్లీ గాడ్ కుడ్ హ్యావ్ డన్ దట్ ఇన్ అవర్ లైఫ్. కదా, యేసుక్రీస్తు ప్రభువే నా సర్వస్వం, నేను ఆయన కోసమే జీవిస్తాను. ఆయన ఇచ్చే వాటి కోసం కాదు, ఆయన ఏమి ఇచ్చినా ఏమి ఇవ్వకపోయినా ఆయన ఉంటే చాలు నాకు. ఎందుకంటే ఆయనలో ఉన్నటువంటి నిత్య జీవాన్ని నేను అర్థం చేసుకోగలిగాను. నిత్యం నేను ఆయనతో ఉండేటటువంటి భాగ్యం అన్నిటికంటే గొప్పది అన్నటువంటి అవగాహన, ఒప్పింపు ఒకవేళ మనకు ఉంది అని అంటే అది మన వలన కలిగింది కాదు, అది దేవుడు అనుగ్రహించినటువంటి వరంగా మనకు వచ్చింది. అది లేనటువంటి వాళ్ళందరూ కూడా అభ్యంతరాలు, సాకులు, ఏవేవో కారణాలు చూపిస్తూ ఉంటారు యేసుప్రభు దగ్గరికి రాకపోవడానికి. ఆయన సాధారణమైన జీవితాన్ని జీవించాడు, ఆయన సాధారణమైన బట్టలు వేసుకున్నాడు, సాధారణమైన మాటలు మాట్లాడాడు, అందరిలా తిన్నాడు, తాగాడు, 3 మేకులు పీక్కోలేనివాడు నన్నేం రక్షిస్తాడు, ఇట్లాంటి మాటలన్నీ మాట్లాడి అభ్యంతరపడతారు. కానీ వాళ్ళు అభ్యంతరపడడానికి కారణం ఏంటి అంటే నన్ను పంపిన తండ్రి వాడిని ఆకర్షిస్తేనే తప్ప వాడు నా దగ్గరికి రాలేరు. అలాంటి ఆకర్షణ వాడి జీవితంలో లేదు కాబట్టి వాడు నాశనానికి విడిచిపెట్టబడినటువంటి వాడు అన్న భావం అందులో ఉంది. మీరు నా దగ్గరికి రాకపోవడానికి కారణం ఏంటి అంటే తండ్రి మిమ్మల్ని ఆకర్షించట్లేదు. అంటే మీరు ఏ స్థితిలో అయితే ఆయన ఉగ్రత కింద ఎలా అయితే ఉన్నారో అలాగే విడిచిపెట్టడానికి దేవుడు ఇష్టపడ్డాడు కాబట్టి అలాగే ఉన్నారు మీరు, అంతే. బట్ ఇఫ్ గాడ్ వాంట్స్ టు మేక్ ఎ డిఫరెన్స్, హీ క్యాన్ అండ్ హీ విల్, అండ్ దట్స్ వై ఎనీ ఆఫ్ అస్ ఎవర్ కేమ్ టు హిమ్. సో అది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. సో యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి మనం నిజంగా వచ్చామా, వచ్చుంటే ఎందుకు వచ్చాము, సరైనటువంటి ఉద్దేశాలతోనే మనం వచ్చుంటే ఎలా వచ్చామో, ఎలా రాగలిగామో. చాలామంది రాలేనప్పుడు, ఎవరూ రాలేనప్పుడు, వాస్తవానికి రాలేని స్థితిలో ఉన్నప్పుడు మనం ఎలా రాగలిగామో మనం గుర్తెరిగామా? ఒకవేళ గుర్తెరిగి ఉంటే అలా రాగలిగేటటువంటి కృప దేవుడు మనకి ఇచ్చినందుకు చాలినంత కృతజ్ఞత మనం కలిగి జీవిస్తున్నాం ఆయన పట్ల. అలాగే ఆయన శరీరము లోకానికి నిత్యజీవం కలగడానికి అప్పగించబడినటువంటి శరీరం అనేటటువంటి సువార్తను ప్రకటించేటటువంటి వారిగా మనం ఉంటున్నామా మన జీవితంలో? ఇఫ్ ఆల్ ఆఫ్ దట్ ఈస్ ట్రూ ఇన్ అవర్ లైఫ్, ప్రైజ్ బి టు గాడ్. దేవుడు అనుగ్రహించిన నిత్యజీవం అనుకుంటే దేవునికి స్తోత్రం. ఆ నిత్యజీవానికి సాక్షులుగా మనం జీవిస్తున్నామంటే దేవునికి స్తోత్రం. అలా జీవించగలిగేటటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించుగాక. దేవుడి కొద్ది మాటలను దీవించుగాక.